నిన్న అబద్ధ ప్రవక్త దేవుడితో ఎటువంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు, నువ్వు దేవుడితో ఎలాగ రిలేషన్షిప్ కలిగి ఉన్నావో అలాగే ఈ భూమి మీద నువ్వు జీవిస్తావు. Yesterday we saw about how the false prophet and what kind of attitude he had. And same you also. What kind of attitude are you going to have? ఈ రోజు ప్రజలు ఏ విధంగా దేవుడితోనూ నిజమైన ప్రవక్తతో రిలేషన్షిప్ ఉన్నారో చూపిస్తాను ఈ రోజు. Today I'm going to show you about how people and the true people of God are having relationship with God. ఒకసారి దానికి వెళ్లే ముందు జెర్మియా 23:29 ఒకసారి చదవండి. జెర్మియా 23:29 23వ అధ్యాయము 29వ వచనము. నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. అంతే. 23, దీనికి 29. ఎవరైనా మీనింగ్ చెప్పగలుగుతారా? Jeremiah 23:29 was read. Is not my word like fire, says the Lord, and like a hammer that breaks the rock in pieces? 28th verse చదవండి. 28వ వచనం. కలకనిన ప్రవక్త చెప్పవలెను, నా వాక్కు ఎవరికుండునో వాడి సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము, ఇదే యెహోవా వాక్కు. ధాన్యముతో చెత్తకి ఏమి సంబంధము, What is ఇదే chaff? యెహోవా వాక్కు. What is chaff to do with the wheat, says the Lord? ధాన్యముతో చెత్తకి ఏమి సంబంధము, ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా, బండలు పగలు కొట్టు సుత్తి వంటిది కాదా. దీనిని బట్టే ఈ ఇంకొక పాయింట్, దేవుడికి ప్రజలకి నిజమైన ప్రవక్తకి ఉన్న రిలేషన్షిప్ ఈరోజు చూపించబోతుంది. Today I'm going to show the relationship between godly children, the godly prophets, and God, pertaining to Jeremiah chapter 23, verse 28 and 29, which talks about what is the shaft got to do with the wheat, and is not my word like a fire, and that breaks like a hammer into pieces. ఒక Loudly. రెప్యూకి వచ్చినప్పుడు దేవుడి మాట అగ్ని వంటిది కాదా, బండలు పగలు కొట్టు సుత్తి వంటిది కాదా. Especially when the word of God comes in the form of a rebuke or somebody is correcting me, I used to say, is not the word of God like a fire, and is not the word of God like a hammer that breaks a rock into pieces? ఇందులోనే సర్పానికి ఆదాము అవ్వకి దేవుడికి ఉన్న రిలేషన్షిప్. And here you can see the relationship between serpent, Adam and Eve, and God. సర్పము అబద్ధ ప్రవక్త అయితే ఆదాము అవ్వ దేవుని యొక్క ప్రజలు. If serpent is connected to the old prophet who is false prophet, Adam and Eve are connected to God's prophet. It's a man of God. అంతే. మీకు ఏదైనా ఉన్నాయండి, మళ్ళీ రూట్కి వెళ్తా. రూట్ అంటే జెనసిస్. ఎప్పుడు కూడా ఆదివారం వచ్చింది వాక్యాన్ని మేము చర్చ్కి వెళ్తాం. ఎందుకంటే చాలా మందికి నేను అబ్జర్వ్ చేశాను, ఏమంటే మా వాళ్ళు చాలా ప్రార్థన పరులు, కానీ ఎప్పుడు సంఘం ఎప్పుడు మానలేదు. And I've heard people telling my people are men of prayer and they have never made them absent to the church. వెంటనే క్వశ్చన్స్ చేసేసా. And then immediately I used to ask questions. అబద్ధం చెప్తే మానేసారా అని. What about lies? Have you quit telling lies? లేదండి, వర్కౌట్ చేస్తున్నాను. They said, no, Gym I'm కి working out. వెళ్తున్నట్టున్నారు Like I think they go to a gym for workouts. కదా. అదే చెప్తున్నా, చర్చ్కి వెళ్ళడం ఈజీ, కానీ అబద్ధం మానడం. It's easy to go to church, but following the principles like not telling lies, నేను that's ఎప్పుడు ఉల్టా difficult. ఆలోచిస్తా. I always think the other way around. అబద్ధం మారడం చాలా సులభం నాకైతే. But if you ask me, quitting lies is even more easier. నీ ఓల్డ్ నేచర్ చనిపోయిందనుకో, అబద్ధం చెప్పే అవకాశం నీకు రాదు. If your old nature dies, there's no scope for you to tell lies. పొరపాటును కూడా ఎప్పుడు కూడా ఇలా ఎవ్వరు ఉండరు అని అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు లేకపోతే ఎవ్వరు ఉండరని అనుకునే ఆలోచన ఒక మ్యానిపులేటర్ ఉంటుంది. Never ever say no one can be good, no one can be righteous. Only a manipulator, only an evil person who's known for falsehood will say no one can be like this good. నీ దేవుడు ఎప్పుడు అలా అనుకోలేదే. But God did not think నీ like that. దేవుడు నీకు అలాగే క్రీస్తు నేర్పించలేదే. God did not teach you to tell like that. నువ్వు నమ్మిన దేవుడు పవిత్రుడు కాబట్టి నీకు పవిత్రంగానే నేర్పించారు కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి నువ్వు ఉన్నా కూడా పర్వాలేదని అక్కడ నేర్పించలేదు కదా. God is holy and he has taught you to be holy. He has not told you that everybody is evil, you can continue living in your evil ways. ముసుగు వేసుకోవడం చాలా సులభము. It's very easy to put on a కానీ veil. పరిశుద్ధాత్మ యొక్క ముసుగు వేసుకోగలుగుతావా? But are you able to put on the veil of the Holy Spirit? కానీ వాక్యం ఏమంటుంది? But what does the word నీ say? ముసుగుని చింపి వేస్తానని నేను వాక్యం చదివించాను లేదా Did I మీకు? not make you read the word which says I will tear your veil into pieces? కదా. ముసుగు అంటే ఏంటి తెలుసా? What is the meaning of a veil? కదా. గొర్రె తోలు లోపల తోడేలు ఉంటది, పైన మాత్రము గొర్రె తోలు కప్పుకుని ఉంటారు. It's like a wolf having a sheep's clothing. కాబట్టి నేను నమ్మను. I don't believe in that. నువ్వు ఎంత వాక్యం చెప్పినా కూడా నేను నమ్మను. No matter how much references you give, I'm not going to believe you. ఎందుకంటే నీ వాక్యం పాయింట్ అవుట్ చేసేటట్టు ఉంటుంది, నేను చెప్పే మాట
ప్రాక్టికల్ గా ఉంటుంది, దేవుడికి ఏది కావాలి అని చెప్పడానికి ఉంటుంది. Yeah, because your sermons are more of critics and my sermon is practical and making you to understand what God wants. ఎందుకంటే మనుషులు బాప్తిస్మం మీద దృష్టి పెడితే నేను సిలువ మరణము వ్యర్థం అవ్వకూడదన్న దాని మీద దృష్టి పెడతారు. Because most of the people or the Christians outside focus only on baptism, but I will focus on that the crucifixion should not go in vain ఒక or in loss. ఆత్మను రక్షించడం అంత సులభం కాదండి It's not easy to save a soul. కదా, ఒక అంత సులభం కాదు. It's not easy to save a ఒక soul. ఆత్మను రక్షించడానికి వెళ్తున్నాను అని అంటే ఆ ఆత్మను తీసుకొచ్చి నా కడుపులో వేసుకోవాలి నేను. If I have to save a soul, it means like I have to take that person literally the ఆ spiritual life పెయిన్స్ into me. భరించిన తర్వాతనే వాళ్ళు బిడ్డల్లాగా స్వీకరించగలుగుతారు. I have to know about the labor pains and take care of them so well that I feed them spiritually. ఒక సంఘానికి ఎలాగంటే తండ్రికి పిల్లలకు ఉన్న రిలేషన్షిప్ ఉండాలే గానీ సంఘానికి సంఘపు సభ్యులకి కాపరికి రిలేషన్షిప్ ఉండకూడదు. A church should have a relationship between father and children, not just like a pastor and congregation members. ఎందుకంటే అపోస్తలు పౌలు కూడా ఏమన్నారు, నేను మీకు ఆత్మీయ తండ్రిని, నేను మిమ్మల్ని ప్రసవ వేదకని కన్నాను అని చెప్తున్నాడు, ఆ నొప్పులు భరించానని చెప్తున్నాడు. Because Paul also says, I am your spiritual father and I have borne the spiritual labor pains when I was giving birth to you. కాబట్టి దేవుడికి అబద్ధ ప్రవక్తకి ఉన్న రిలేషన్షిప్ నీకు తెలిసి ఉండాలి. దేవుని యొక్క నిజమైన ప్రవక్తకి దేవుని యొక్క ప్రజలకు ఉన్న రిలేషన్షిప్ కూడా నీకు తెలిసి ఉండాలి. Therefore, you should know the relationship between the false prophet and God and godly children and the man of God and God. అబద్ధ ప్రవక్త ఏమని వస్తాడు, What will the false prophet say? సమాధానము లేని సమయమున నీకు సమాధానము కలుగును గాక అని చెప్పుకుంటూ The వెళ్తాడు. false prophet will keep on prophesying, telling you will have peace during time when there is no peace. యెహోవా ఆలయము అని మీరు అనుచున్నారే అన్న వాక్యం ఒకటి ఉంది. ఎక్కడుంది అది? Because the word of God also says you are telling about the temple of God. ఇర్మియా 7వ అధ్యాయము 4వ వచనం. జెర్మియా చాప్టర్ 7 వర్స్ 4. బా, ఈ జెర్మయా ఎంత మంచి ప్రాఫెట్ అండి. Correct. ఎంత మంచి ప్రవక్త తెలుసా, ఎంత మంచి ప్రవక్తలు తెలుసా. వాళ్ళని చూసి వెళ్తే నువ్వు ప్రవక్తవే. Correct. అతను ఏం చెప్పడానికి వచ్చాడో నువ్వు తీసుకున్నావు అని అంటే ఏంటి, నువ్వు ప్రవక్తల గ్రంథంలో రాయబడిన అన్నిటి నుండి నువ్వు తప్పించుకున్నట్టే. Now Jeremiah was a wonderful prophet. If you are able to listen to his words of prophecy because he came from God, you have escaped from everything which Paul says that whatever is written in the book of the prophets, let it not come upon you. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఏ వయసులో వచ్చాడు, ఇవన్నీ బట్టి నువ్వేం చేయగలుగుతావు? What can you do knowing about the genealogy or when was he born, what did he do, just knowing about the personality traits of him? What does it use to you? ఓకే, వాక్యమే చెప్తుంది వంశావళులు ఇవన్నీ కూడా వ్యర్థము అని చెప్తుంది, తెలుసా మీకు? Because the word of God itself talks about don't give importance to మార్కు ముందు genealogies. రాసాడా, మాథ్యూ ముందు రాసాడా, ఎవరు ముందు రాస్తా నీకెందుకు? What is it to you whether Matthew had written it first or Mark had written it later? How is it going to impact your నీకెందుకు? spiritual life? How is it going to help you or what's the use? అక్కర్లేదు. It's of no use. నీకు వాక్యం గుర్తుండాలి అంతేగాని మార్కు ముందుందా, మాథ్యూ ముందుందా, మలాకి ముందు ఏముంది, మలాకి వెనకాల ఏముంది కాదు. It's not like who has written what and at what period of time, but what is important is the content or the context that is అది mentioned. అబద్ధం అని నేను చెప్పట్లేదు. I'm not telling what you're doing is wrong, నీకేం కావాలన్నది నువ్వు but తెలుసుకోవాలి it is of no use. Rather, you should know what is useful to you. కదా. చదవండి ఆ మాట. జెర్మియా చాప్టర్ 7 వర్స్ 4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటల ఆధారము చేసుకొనకుడి. Do not trust in these lying words saying the temple of the Lord, the temple of the Lord, the temple of the Lord are these. ఏముంది, నేను గుడికి వెళ్తున్నానండి, వాక్యం చేత బలపరచబడి ఏ విధంగా బలపరచబడ్డావా, బల్ల అయిపోయావా? Now you say I'm going to the temple and I'm going to the temple to strengthen myself. బల్ల అవడం అంటే తెలుసా మీకు? మొండి మనస్తత్వం అంటే వాక్యం ఏం చెప్తుందని ఎంత చెప్పినా కూడా ఆచారాలను వదిలి బయటికి రారు వీళ్ళు. Because no matter how much word you are hearing, you become even more stubborn to do the things that is contrary because your importance is దేవుడి more towards చిత్తంతోనే traditions. అన్ని చేస్తారు, కానీ నీ చిత్తమే అందులో ఉంటది అనేది రియలైజ్ అవ్వరు. They say they're doing things according to the will of God, but you're not realizing it's your will that is predominantly more. మరలా వాక్యంతో చదవండి. Can you read Jeremiah 7:4 once again? ఇర్మియా 7వ అధ్యాయము 4వ వచనము. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము,
ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఉమ్. ఈ మోసకరమైన మాటల ఆధారం చేసుకొనకుడి. దీని వల్లనే అనుకుంటా అపోస్తలు పౌలు అంటాడు, దేవుడు హస్తకృతమైన ఆలయములలో నివసించడు. That's the reason Apostle Paul says God does not dwell in man-made ఏ temples. రోజైనా మీ ముందు నుంచుని ఫాదర్స్ హౌస్ స్థలం కోసం ప్రేయర్ చేయండి, మనము టెంపుల్ కట్టాలని చెప్పానా? Any point of time ఏ రోజైనా చెప్పానా? did I ever tell that we have to pray for Father's house place and you have to give money or you should pray about it? Did I ever mention about it to you? వాక్యం ఉంది, అది జరిగించేశాను Whatever the word is there, I just complete that. కదా. దేవుడు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతారు. Because God will do things according to His will. నువ్వు నమ్మిన దేవుడు అడుక్కునేవాడైతే కాదు. Because the God whom you believe is not a beggar. నువ్వు నమ్మిన దేవుడు అడుక్కునేవాడు కానే కాదు. Because God doesn't ask for favors from any human or doesn't ask for money from దావీదుతో anybody. ఏమన్నాడు? What did He say to David? ఏంటి దావీదు ఏమన్నావు నువ్వు? What did He say, David? Tell me, come again. నువ్వు నాకు గుడి కడతావా? You're going to construct a temple for me? ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? Where did you come from? ఆ? గొర్రెలు కాసుకోలేదా? Were you not just a mere shepherd boy? గొర్రెలు కాసుకున్న అతన్ని నిన్ను నేను తీసుకురాలేదా? Did I not make you a king from there? రాజును చేసింది నేను కాదా? Was it not me who made ఆ you a king? గొప్ప స్థాయికి తీసుకొచ్చింది నేను కాదా? Did I not pull you to that status? నేను ఏదైనా ప్రవక్తని పంపించానా నా గుడి కట్టమని? Did I send any prophet to make you say, build a temple for నేను me? ఎవరినైనా పంపించానా నాకు ఇది చేయి అది చేయని? Did I say any prophet to say that these things I కాబట్టి నువ్వు want? చేయడానికి వీల్లేదు. Therefore, there's no point in you building a temple for me. మరి సొలొమోన్ కట్టాడు కదా. Then you'll say, what about Solomon? Solomon constructed a temple. కట్టాడు, ఎందుకంటే సొలొమోను కట్టిన తర్వాత ఏమన్నాడు? అంత పెద్ద సొలొమోను కట్టిన ఆ గుడిలో కూడా నీ మహిమని ఏ విధంగా పట్టించగలుగుతాను? ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాద పీఠం అని అన్నారు. Solomon, after building the beautiful temple, said, how can I hold the glory of God inside this temple? ఎలా పట్టించగలుగుతారు? ప్రకృతి దేవుడిది, ఆకాశం దేవుడిది, The భూమి nature. నాది దేవుడిది. Heaven belongs to God, the earth also, and the nature. How can you ప్రతిదీ hold the glory of దేవుడిది. God in one particular physical place? కదా, నువ్వు దేవుణ్ణి నమ్మవు. You believed in God. మరి ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయి నువ్వు చెప్పగలవా? Why can you tell when the floods can వర్షం come? ఎప్పుడు వస్తా చెప్పగలుగుతావు, కానీ You know when ఫ్లడ్స్ rain ఎప్పుడు వస్తాయి చెప్పగలుగుతావా? You may say the predictions of rains, but what about the floods? క్లౌడ్ బర్స్ట్ ఎప్పుడు అవుతుందో చెప్పగలుగుతావా? Can you say about the unprecedented ఏ cloud burst? నక్షత్రం ఎప్పుడు వచ్చి పడుతుందో నువ్వు Can you చెప్పగలుగుతావా? talk about the meteorites or any stars that's ఆ going to fall? శాస్త్రజ్ఞులు చెప్పగలుగుతారు. You will say astrophysics can అది say. పడనివ్వకుండా ఆపేవచ్చు కదా. But why is it you're not able to stop? ప్రకృతిలో దేవుని శక్తి ఉంది. Because there's the power of God is there in the nature also. నీ ఇంటి పైన దేవుని మర్మం ఉంది. Because the mysteries of God is there upon ఆ your house. మర్మములోనే 7 హెవెన్స్ ఉన్నాయి, And there 7 are 7 ఆకాశాలు heavens, 7 levels of heaven above it. కదా. భూమి నీ పాదపీఠము. Because earth is the footstool of God. సమాధానకర్తయకు దేవుడు సాతానుని శీఘ్రంగా నీ కాళ్ళ కింద చితక త్రొక్కించును అని లేఖనం చెప్తుంది. Because the book of Romans 16:20 says that the peace of God soon crush Satan under your feet. ఎప్పుడు ఉంటుంది? When will this possible? నువ్వు దేవుడితో ఉన్న రిలేషన్షిప్ ని బట్టి ఉంటుంది It depends upon the relationship that you have with God. కదా. అది ముట్టొద్దన్నారు, తినొద్దన్నారు అని సాతాన్లో చెప్పే రిలేషన్షిప్ కాదు నీది. It's not about a relationship where it says do not touch, do not eat. Not that kind of relationship is not there. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? What does the ఈ word say? స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనిచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకండి, ఇటువంటి మాటలు మాట్లాడకండి. So don't trust in these lying words just because you say the temple of the Lord are these. 5వ వచనం చూడండి. Verse 5. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. ఇదే కదా నేర్పిస్తుంది మీకు. Is this not what I'm teaching you? ఇదే కదా నేర్పిస్తుంది. For if you thoroughly amend your ways and your doings, if you thoroughly execute judgment మీ between the man and his మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించవలెను. నీ సహోదరుని కొంప ముంచకూడదని మన జెర్మియా 9th చాప్టర్ నుండి 4 and 5 verses మీకు చెప్పించాను నేను. Jeremiah chapter 9 verses 4 and 5 told you do not defraud a neighbor, do not put him into trouble. తప్పులు కనిపెట్టాలని పరిగెత్తకూడదని చెప్పాను నేను. I told you don't be quick in going to find పనికి fault. మాలి వాళ్ళగా అబద్ధపు సాక్ష్యాలు చెప్పకూడదని నేర్పించుకుంటూ వెళ్ళాను I told you don't be like a scoundrel going about telling false witnesses. కదా. 7వ వచనం చూడండి. Verse 7. ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఇదిగో అబద్ధ మాటలను మీరు నమ్ముచున్నారు, మీకు నిష్ప్రయోజనములు. అంతే.
అబద్ధ మాటలు వలన నిష్ప్రయోజనములు. నీకు వాక్యం ముందు పెట్టేసిన తర్వాత నీకు ఏదైనా అబద్ధం చూపించగలుగుతామా? Now after, can you trust in the lying words that cannot profit? After showing the word, is there any lies in the word of God? మీకు వాక్యం ముందు పెట్టేస్తున్నాను, ఇంకా అబద్ధం చెప్పడానికి ఏముంటుంది అక్కడ? I have presented you the word of God, and where is the lies in it? ఎందుకంటే చాలా మంది నాకు దేవుడు తెలుసు, నాకు వాక్యం తెలుసు అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. Because many people say they know God and they know the word of God. కానీ దీనిని బట్టే వాళ్ళిద్దరి డిఫరెన్సెస్ మనం చూడగలుగుతాం. But by this you'll know the difference between the two. దేవుని వాక్యము పోషించి బలపరిచే ధాన్యము వంటిది Because the word of God nourishes you like a very good grain. కదా. నీ నోట్లో నుండి దేవుడి వాక్యం వస్తే సమాధానకరమైనది, ఎదుటి వారికి ఉపయోగకరమైనది, ఎదుటి వారికి సంతోషపరిచేది, ఎదుటి వారికి ఆశీర్వాదం ఇచ్చే విధంగా నీ మాట ఉంటుంది. Because when you have the word of God inside you, you will speak words with peace and words with reconciliation, and it will be useful to others, and it will always be beneficial to everyone. ఇది లేకుండా ఉన్న ప్రతిదీ కూడా చెత్తతో సమానమని వాక్యం చెప్తుంది. If you don't have the word of God, if you don't practice these things, everything is like a chaff. It's like యోబు trash. స్నేహితులు మాట్లాడిన మాటలే అవన్నీ. That's what the words of Job's friends spoke. అందుకే దేవుని వాక్యం అగ్ని వంటిది అని అన్నారు. That's the reason the word of God is like fire. ఎందుకు అగ్ని వంటిది అది? Why is it like fire? భక్తి కల వారిని మాత్రమే శుద్ధపరిచి పరిశుద్ధపరుస్తుంది అది. Because it will ensure that the godless people will become holy. బండలు పగలు కొట్టే సుత్తి వంటిది కాదా అని అంటే భక్తిహీనుల్ని దహించవేస్తుంది అని అర్థం అక్కడ. That means the wicked people will be easily crushed into pieces because the word of God is like a అందుకే hammer. అన్నారు, నా వాక్యం అగ్ని వంటిది కాదా, బండలు పగలు కొట్టు సుత్తి వంటిది కాదా అని. That's the reason the word of God is like a fire and like a hammer that breaks rock ఇది into pieces. పట్టుకొని మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. దేవుడు నన్ను చూస్తారు, వాళ్ళని కాదు అన్న అండర్స్టాండింగ్ లో నువ్వు ఉన్నావంటే అబద్ధ ప్రవక్తను గుర్తుపట్టగలుగుతావు, నిజమైన ప్రవక్తను గుర్తుపట్టగలుగుతావు. By this you will able to remember who is the false prophet and who is the man of God because of this particular verse. నిన్న మీకు ఏం చెప్పాను నేను? What did I teach you yesterday? వారు మన సభకు చేరిన వారు కారు అన్నాను. అవునా I కదా? told you they don't belong to the assembly of God. అవునా కదా? Yes or no? సరే, ఈ రోజు ఇంకొకటి చూపిస్తాను మీకు. జెర్మియా 23:22 చూడండి. జెర్మియా 23:22, ఇర్మియా 23 22. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. ఆన్సర్ దొరికిందా? But if they had stood in my counsel and had caused my people to hear my words, then they would have turned them from their evil way and from the evil of their doings. సభ అన్నది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధిలో అబద్ధము చెప్తున్నారు అనంటే అది ఎంత భయంకరమైన జీవితానికి దారి తీస్తుందా అన్నది రియలైజ్ అవ్వాలి. Now, when it comes about the counsel is the presence of God, and in the presence of God, if you're telling lies, you should know what would be the complications. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియచేతురు. అబద్ధము చెప్పరు కదా. If they had stood in my counsel, they would have made the people listen to the words of God and they wouldn't have spoken lies. అబద్ధం చెప్పి నీకు అన్ని మంచి జరుగుతుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, దేవుడు నేను గొప్పగా వాడుకోవాలనుకుంటున్నారు, ఈ సంవత్సరం అంతా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారన్నారు. ఎక్కడ జరుగుతుంది? Now, when people are like that, why should the people of man of God say that the false man of God say that God is going to do good in your life? But where is it happening? ఇవన్నీ కూడా ఎలా చెప్తున్నారు? దేవుడు చెప్పమంటే చెప్తున్నారా, లేకపోతే నీకు అనిపించి చెప్తున్నావా? Are you telling on your own, or is God prompting you to tell you this? కదా. ఇప్పుడు ఒక మనిషిలో ఒక పాపం ఉందనుకోండి, ఒక వ్యభిచారం చేసేవాడు వచ్చి అక్కడ కూర్చున్నాడు అనుకోండి, బ్రదర్ దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు అంటే ఏమనుకుంటారు? ఓహో, నేను వ్యభిచారం చేసినా కూడా దేవుడు ప్రేమమయుడు కాబట్టి క్షమించి నన్ను వాడుకుంటున్నారు అని చెప్పి దేవుడు పని చేసుకుంటూనే వ్యభిచారం కూడా చేసుకుంటూ వెళ్తాడు. If a man is known to do adulterous thing, if he comes and hears the word of God, that man of God will say, here God is going to use you, brother man. This man will take the word literally, so he will do the work of God and also caught up with his adulterous works. ఇదే. కానీ ఇక్కడ ఏం నేర్పిస్తున్నా, నీలో ఉన్న ఆ చెడుని, దుష్టత్వాన్ని, దేవుడికి ఇష్టం లేని ఆ స్వభావాన్ని, ఏ విధంగా కయ్యను దేవుడిని మోసం చేశాడో, ఏ విధంగా ఆహాబు మోసం చేశాడో, ఏ విధంగా యెజబెల్ ప్రవర్తిస్తుందో ప్రతిదీ మీకు నేర్పించి దాని నుండి బయటకు తీసుకొచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. I showed you about how Cain, Ahab, Jezebel have defrauded with God and cheated and deceived people and God. I'm telling you, this is not the kind of life that you should live. వచ్చిన వాళ్ళు దాని యొక్క ఆశీర్వాదం చూడగలుగుతున్నారు. And when you turn towards God, you're able to see the blessings. ఎందుకంటే ప్రతిదీ దేవుడు నాకు చెప్పలేదు కదా అని అనుకుంటారు. Many people say God has not told this to మరి me. నువ్వు చెప్పి చేసావా?
అవన్నీ But what about you? Did you tell everything నీకు to God? నచ్చింది దేవుడికి చెప్తున్నావు, నీకు నచ్చింది నువ్వు దేవుడికి చెప్పావా? You're telling what is good and pleasing to you to God. What about the things నీకు that కోపం displease? వస్తుందని దేవుడికి చెప్పావా? Did నువ్వు you tell God, God, I'm caught up with my anger? నీకు ఇరిటేషన్ ఉందని దేవుడికి చెప్పావా? Did you tell God, I'm getting irritated to God? ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నావు అని దేవుడికి చెప్పావా? Did you go and tell God, God, I'm known for మరి gossiping? ఇవేమీ చెప్పలేదు కదా. But you're not confessed, you're not told anything అంటే of this. నువ్వు మాత్రం దేవుడి దగ్గర నమ్మకంగా ఉండవు, కానీ దేవుడు నీకు నమ్మకంగా ఉండాలని అనుకోవడం ఎంత పెద్ద తప్పది. You're not faithful to God, but you want God to be faithful to you. How is అంటే it? ఇప్పుడు సర్పం లాగా ప్రవర్తిస్తున్నారా, ఆదాము అవ్వలాగా ప్రవర్తిస్తున్నారా? Are you behaving like the serpent or like Adam and Eve? అవునా కాదా? 21st verse చూడండి. 21వ వచనం. నేను ఈ ప్రవక్తలను పంపికుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడుకుండినను వారు ప్రకటించెదరు. పరిగెత్తుకుంటూ వస్తారంట. పరిగెత్తుకుంటూ వచ్చి మీరు కరెక్ట్ గా లేరు, మీరు వాక్యానుసారం లేరు అని చెప్తారు. These people will run here and there and say, you're not there మీ according to దగ్గర the word of God. వాక్యం లేదని చెప్తారు. They will come and tell you don't have the word of God. మీరు ఒక 10 వాక్యాలు తీసి ముందు పెట్టండి, అది ఎక్కడుందో కూడా వాళ్ళు చెప్పలేరు. చెప్పాను కదా, పరిగెత్తుకుంటూ వస్తారు మీకు చెప్పడానికి. I tell you, they come running to tell this is what's happening. 18th verse చూడండి. 18వ వచనం. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచువాడు ఎవడు? ఎవడు? నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడు ఎవడు? ఎవరు? అందరూ బేతేలు గిల్గాల్కి వచ్చినట్టు అందరూ వస్తారు. యాకోబు ఉన్న స్థలానికే యెరోబాము ఏర్పరిచిన 2 తోటలు కూడా అక్కడే ఉంటాయి. కానీ నువ్వు ఏ విధంగా వస్తావో, యాకోబుని ముందు పెట్టుకుని వచ్చావంటే ఆ ఆశీర్వాదం నీకు ఉంటుంది, యెరోబాముని ముందు పెట్టుకుని వచ్చావంటే అదే శాపం ఉంటుంది. Now Bethel and Gilgal were the places of actual worship, but when Jeroboam introduced the 2 idol calves, people started worshipping that. So what are you? Are you on the side of Jacob, Bethel, Gilgal, or Jeroboam ordained Bethel and Gilgal? 19th verse చూడండి. వర్స్ 19, 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయతును పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళును దిగును. అది ఏదైనా ఉండనండి, అన్ఎక్స్పెక్టెడ్, అది ఆశీర్వాదమైనా ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితులైనా ఉండొచ్చు. Expect the unexpected things happening in your life. It could be an unexpected blessing or unexpected calamity striking you. ఎందుకంటే దేవుణ్ణి చూసే శక్తి నీకు ఉందనంటే ఏ భయంకరమైన పరిస్థితినైనా కూడా దావీదు చల్లార్చుకున్నట్టు, దావీదు ఆపుకున్నట్టు ఆపుకోగలుగుతారు. You can quench the wrath of God, or you can quench the things that is happening which is wrong in your life when you have the ability to అందుకే think like చెప్పాడు, David. యెహోవా తరుముతే చెప్పు, నేను ఆయన శాంతిపరుచుకుంటాను అని అన్నాడు. David was telling to Saul, let me know if it is the Lord who has prompted you to ఏ pursue me. I పరిస్థితి will అయినా reconcile with వచ్చినప్పుడు God. ఈ విధంగా మీరు అనుకున్నారా? Did you ever quote these kind of verses when the situations are not మీరు నా favorable? మీద ఇట్లా మాట్లాడుతున్నారు కదా, దేవుడు చెప్పడం వలన వస్తే నాకు వచ్చి చెప్పండి. మీరు If you are speaking like this, has it come from God? Let me know so that I can reconcile with God. దేవుడి నుండి వస్తే చెప్పండి, అది నేను దేవుని సమాధాన పరుచుకుంటాను. Let me know I should reconcile with God కానీ if it's come from మనుషుల God. నుండి వస్తే మీరు శాపగ్రస్తులు అవుతారని క్లియర్ గా అక్కడ మెన్షన్ చేస్తుంది. But David said, if you are doing with human pursuit, then the curse of God will come upon you. కదా, ఎవరిలో దేవుని యొక్క భయభక్తులు లేదో వారు దేవుణ్ణి ప్రేమించట్లేదు అని అర్థం. Those who don't have the fear and reverence of God cannot love God. దేవుడు ప్రేమమయుడే, Yes, God is indeed love, నువ్వు ప్రేమమయుడు కాదు కదా. but you are not loving God. ఎవడైనాను దేవుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడవుడు కానీ అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. Apostle Paul clearly says, whoever does not love God is a cursed person. 20వ వచనం. వర్స్ 20. తన కార్యమును సఫలపరచు వరకును తన హృదయ ఆలోచనలను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ప్రెజెంట్ సిచ్యుయేషన్ లో తీసుకొచ్చి పెట్టారు. Then this is brought back to the present situation. అందరూ ముందు చెప్పినప్పుడు వినరు. ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు నేను యెహోవానని మీరు తెలుసుకుందురు అని నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళాను మీకు. Many people, if they were foretold about the things that's going to come upon them, they don't take heed. But when they land themselves into problem, then they say, now we come to know that it is ముందు God. చెప్పినప్పుడు వినరు. No, they don't pay attention. ప్రాబ్లం లో పడిన తర్వాత అప్పుడు నమ్ముతారు. ఎందుకని అలా నమ్ముతారు? When they fall into various problems, then they want to believe. Why like that? అలాగ అనుకుంటే దేవునికి అవిధేయత చూపిస్తే ఏదైనా తోట నుండి బయటికి వెళ్ళిపోతారని దేవుడికి తెలుసును, సాతానికి తెలుసును. Both God and Satan know that if Adam and Eve were disobedient, they'll be thrown out of the Garden of Eden. 17వ వచనం చూడండి. వర్స్ 17. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక
తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడేస్తున్నారు, నేను వాక్యం చెప్పేయగలుగుతాను. దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నారు తెలుసా, నీతో కూడా మాట్లాడగలుగుతారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడేనా దేవుడు మాట్లాడుతుంది, ఎప్పుడు నుండో నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు నీతోనూ మాట్లాడగలుగుతారు, నువ్వు ప్రార్థన చేయగలుగుతావు, నువ్వు అన్ని చేయగలుగుతావు అని చెప్పి ఈ సాతాను చక్కగా మోసగిస్తాడు. Satan can easily come and deceive you, telling that God speaks to you also, God can speak through you also, and God is speaking to you, not now, from the beginning, and God will enable this to happen, like whatever happened in the Garden of Eden. కదా, నేను మీకు ఒక మాట చెప్తాను, నేనైతే అలా చేయను అని చాలాసార్లు చెప్తాను. నేను మీ ప్లేస్ లో ఉంటే నేను ఎలా ఉంటాను అని చెప్తాను, అవునా? And I've been telling this very often. If I were in your place, what will I do? ఓకే, జోబ్ 15 verse 1 to 9 ఫస్ట్ చదవండి. జోబ్ చాప్టర్ 15 1 నుండి 9 వచనాలు చదవండి. యోబు 15వ అధ్యాయము మొదటి 9 వచనములు. అప్పుడు తేమానీయుడైన, జాగ్రత్తగా అందరూ తీసి చదవండి అమ్మా, అందరూ తీసి చదవండి. మీకు ఇందులో నుంచి మీకు ఒక మంచి పాయింట్, రెవల్యూషన్ పాయింట్ తీసి ముందు పెడుతున్నా. నువ్వు తీసి చదివితేనే ఏదైనా సరే. When you open Andar your pike Bibles, when you open your respective Bibles and read it loudly, then you'll able to understand one mystery that I'm going to present right now. So please pay attention. అప్పుడు తేమానీయుడైన ఎలీఫాజు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరము ఇయ్యదగునా, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా, ఆహా, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని కూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. ఎవరు యోబుతో మాట్లాడుతున్నాడు? Eliphaz is speaking to Job. అందరూ మాట్లాడగలుగుతారు కదా, నోరుంది, చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్, Just because they have a mouth, they tend to speak whatever comes into the mind. Verse 5, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. ఎవరి పాపము? యోబు పాపం అంట. Eliphaz is talking about Job's iniquity. He's saying your iniquity will teach your mouth. కదా, వాళ్ళు దేవుడిని చూడలా, యోబు దేవుడిని చూశాడు. Job saw God, but Eliphaz and other people did not see వాళ్ళు God. నిబంధన చేసుకోవాలా, యోబు నిబంధన Job చేసుకోవాలి. made a covenant with God, not the friends of Job. వాళ్ళకి దేవుడితో రిలేషన్షిప్ వాళ్ళకి తెలియదు, కానీ యోబుకి మాత్రము దేవుడితో రిలేషన్షిప్ ఎంత బాగుంటుందో మీకు వాక్యంలోనే చూపించు. Job friends did not have a personal relationship with God, but Job had a wonderful relationship with అర్థమైంది God. కదా? Are you able to see the difference? ఎలీఫాజు యోబుని పాయింట్ అవుట్ చేసే మాటలను మాట్లాడుతున్నారు. మీకు ఆల్రెడీ యోబు గురించి బాగా తెలుసు. Eliphaz was pointing out, and in fact critically at Job, seeing his condition. షో లిక్రుత్ లిరియోత్, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు, నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. అవునా? యోబు గురించి చెప్తున్నాడు, నీ మాటల వల్లనే నీ పాపము బాగా కనబడుతుంది. వంచకులు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు భయభక్తులు వ్యర్థమే. ఎవరిని? యోబుని. Eliphaz, though not knowing God, was pointing out at Job, who knew God very well, telling that your own mouth condemns you and not I, as your own lips testify against you. మీకేం చెప్తున్నానంటే, వచ్చిన వాళ్ళందరూ వాక్యాలకి ఏముంది మెదుగో ఇలా మాట్లాడేస్తారు. Many people can come and quote scriptures just like the friend of Job, like Eliphaz. నెక్స్ట్ verse 7, మొదలు పుట్టిన పురుషుడు నీవేనా, నీవు పర్వతములకు ముందుగా పుట్టిన వాడువా, నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్న వాడువా, నీవు మాత్రమే జ్ఞానవంతుడువా. అంతే, దేవుని యొక్క ఆలోచన సభలో నువ్వు ఉన్నావంటే మంచి జ్ఞానవంతుడిగా ఉంటావు అని అర్థం. If you're there in the council of God, that is the presence of God, you will have wisdom. యాక్చువల్ గా అతను ఏదైతే యోబు మీద మాట్లాడాడో, యోబు నిజంగానే నీతిమంతుడు, భయభక్తులు వ్యర్థం చేయట్లేదు, దేవుడికి ఇష్టంగానే జీవిస్తున్నాడు. కానీ ఆ సిట్యుయేషన్ పైనున్నట్టు కనబడుతున్న సిట్యుయేషన్ చూసి యోబు గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్పాను కదా మీకు, ఏమని చెప్పా, దానియేలు సింహబోన్లో పడిపోయాడు. Now when you see the friend of Job, Eliphaz, was quoting the scriptures correctly, thinking that Job was not appropriate according to God, but Job was conducting himself very well. Yesterday if you see about Daniel fell into the lion's den. I mean, he was thrown into the lion's den. అలాగే షద్రక్ మెషక్ అబేద్నెగో కూడా పడిపోయారు. Likewise Shadrach, Meshach, Abednego was thrown into the fiery furnace. పడిపోయాయి. కానీ మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. But how did people look at these people and say, this is how like Eliphaz spoke? They were speaking. verse 9, మేము ఎరుగునది నీవు ఏమి ఎరుగుదువు, మేము గ్రహింపునది నీవు ఏమి గ్రహింతువు. అయ్యో, నీకేం తెలుసు, నాకు దేవుడు చూపించాడు.
Many people say, "Oh, I know God spoke to me and God showed me." ఒకప్పుడు నువ్వు మాట్లాడితే ప్రెజెన్స్ అంటే పరిశుద్ధాత్మ లేకుండా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ప్రెజెన్స్ అంటారు, పరిశుద్ధాత్మ కలిగి మాట్లాడుతున్నప్పుడు దేవుడు లేడు అంటారు. When there is no Holy Spirit and when a man is speaking, they say, "Man, he's speaking so much and I can sense the presence of God." When the presence of God, when the Holy Spirit God speaks to a person, they say, "No, no, I don't feel any difference." ఇంకొకటే చెప్తా, నీ చుట్టుపక్కల ఉండి నీ గురించి ఎవరైనా వచ్చి నిన్ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళంక చేసి ఒక నవ్వు అంతవరకే, అది తీసుకోక, రిసీవ్ కూడా చేసుకోక. నువ్వు When people surrounding you are coming and targeting you, you don't have to take anything literal and just give a smile. ఏమన్నాను? What did I say? ధాన్యముతో చెత్తకేంటి సంబంధం, అవునా కదా? What does a chaff got to do with the wheat? అవసరం లేదు. Not required. ఇక్కడ యోబు గురించి ఎట్లా మాట్లాడినారు Look at the way they're talking about Job. కదా. 11th verse చూడండి. 11వ వచనం, దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? తేలికగా ఉందా? దేవుడు నిన్ను ఎంకరేజ్ చేస్తుంటే నీకు చీప్గా కనబడుతుందా? నీకు Are the consolations of God too small for you? Are you taking it lightly? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగా నున్నదా? అంతే. ఈ విధంగా ఓన్లీ కొన్ని పాయింట్స్ మీకు చూపించారు, మెయిన్ పాయింట్స్. యోబుని ఈ విధంగా పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు యోబు గురించి మీకు తెలుసు కాబట్టి మీరు నార్మల్ గా ఉన్నారు. తెలియకపోతే, వాక్యం యొక్క గ్రహింపు లేకపోతే, అసలు యోబు యొక్క ఈ మిస్టరీ గురించి కానీ, యోబు గ్రంథంలో ఉన్న ఆ మర్మాల గురించి కానీ అందరికీ ఏం తెలుసు? యోబు అనంటే రోగంతో పడిపోయాడు అంతే తెలుసు. You know very well about Job and his conduct and how close he was with God and all. That's the reason you will take this word very అదొక్కటి carefully. తెలుసు కాబట్టి యోబుకి అని కష్టాలు వచ్చి నేను ఒక లెక్క అని అంటున్నారు ఇప్పుడు అందరూ. But nowadays people take Job as if he was a sinner, or take him, oh, Job means it's నిజమే. related to only problems. Oh, దేవుడి దృష్టిలో నువ్వెవరో దేవుడికే తెలియదు. God doesn't know who you are in the sight of God. యోబుకి ఏం తెలుసు Now, what does Job know? కదా. కానీ దానికి జవాబు యోబు 16వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు స్లోగా చదవండి. Now for that answer, let's read from Job chapter 16. యోబు 16వ అధ్యాయం మొదటి 5 వచనం. Job chapter 16 verses 1 to 5. అందుకు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరు అందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. అంతే. నువ్వు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. You're అది ఒక వాక్యంలో ఒకరికి చెప్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? గలేషియన్స్ 6:1 లాగా వాక్యం చెప్పేటప్పుడు నువ్వు పరీక్షించుకుంటూ వాళ్ళకి బోధించాలి. Now Galatians 6:1 says, that's what it says. So when somebody is speaking the word of God to you, you need to examine yourself and then examine the other person also. ఎప్పుడు కూడా ఒకళ్ళని పాయింట్ అవుట్ చేసేసి నేను చాలా మంచి వాడిని, నేను చాలా మంచిదాన్ని ఎప్పుడు చెప్పు. నువ్వు ఎప్పుడు మంచిదాన్ని బాబు, నువ్వు ఎప్పుడు మంచివాడు బాబు. Never ever think that you're a great person and a righteous person. అది నిలబెట్టుకోవడానికి చూస్తున్నావంటేనే నువ్వు మంచివాడితోనూ మంచిదానితోనూ సమానం. But if you're making every effort to become righteous and good, then you can't. నీకు నచ్చినప్పుడు దేవుడు, నచ్చినప్పుడు వదిలేస్తున్నావు అంటే నీ ఎక్కడుంది మంచి? అప్పుడు When good things are happening, you're saying God. When it's not favorable, you're discarding. ఎక్కడ మంచి ఉందక్క? So where is the goodness lying in మంచి you? అవునా? Is it really good? మంచి లేదు. No, there's no good in కాబట్టి you. ఎవరు నేను చాలా మంచి, నేను చాలా మంచిదాన్ని చెప్పుకోవద్దు. So therefore, you cannot say that you're a good person. నీకు and everything is good. నచ్చినప్పుడు ఒకలా ఉంటున్నావు, నచ్చినప్పుడు ఒకలా ఉంటున్నావు, నీ మూడ్ స్వింగ్స్ మారిపోతున్నట్టు ఎక్కడ మంచి ఉంది? You're fluctuating in your minds with mood swings and all. How can you say you're a good person? కదా. ఇక్కడ యోబు ఏమంటున్నారు? ఇట్టి మాటలు అనేకములు ఎంతో మంది మాట్లాడడం విన్నాను నేను. Job is saying, I heard many such things, miserable comforters you're all. చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. And after all this, I came one conclusion. మీరు బాధకే కర్తలు గాని ఆదరణకు కర్త కాదు. You are only miserable comfortables. మరి ఆదరణ ఇచ్చేది ఎవరు? ఆదరణకర్త. Now who gives comfort when difficult times? It's only God. కదా. ఆదరణకర్త నీకు ఆదరణనిచ్చి నిన్ను కంఫర్ట్ చేసి, ఓకే తప్పు చేసావు కదా, నేనున్నాను, ఇంకెప్పుడు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పట్టాను, నేను మార్గం చూపిస్తాను అని నిన్ను కంఫర్ట్ చేసే ఆదరణకర్త అన్నది నీకు ఇవ్వడం జరిగింది. అదే ఆదరణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ యోబు. Job is talking about the comfort that comes from Jesus Christ, telling that don't worry, I'm there with you. But he's telling to his friends, you people are all so miserable and comforting. Job was a prophet. యోబు ప్రవక్త. Job was indeed a prophet. ఇందులో ప్రతిదీ కూడా అంత్య దినాల గురించి మాట్లాడాడు. And Job was talking about the end days యోబు also. యాజకుడు.
Job was a priest వాళ్ళ also. పిల్లల కోసం అతను దానబలి అర్పించాడు. And for the sake of his children, he was offering యోబు sacrifice. కాపరి. And Job was a shepherd too. ఆ కాపరి లీడ్ చేయవలసిన వాడు ఎలా ఉండాలో జోబ్ 29th చాప్టర్ లో 31st చాప్టర్ లో మీరు చూసారు. మీరు You clearly saw from Job chapter 29 and 31 ఒక about how Job led. ఇవాంజలిస్ట్ అతను. Job was an evangelist also. ఎందుకంటే దేవుని యొక్క మర్మాలను అతను గ్రహించగలుగుతున్నాడు. Because he was able to understand the deep mysteries of God over ఇంకా his house. ఇంతకు మించి ఇంకేం కావాలి మీకు? What else do you want? కదా, అతని ప్రవర్తనను చూసి మనుషులు భయపడేవారంట. And people used to be scared about Job, అతని his మీద ఉన్న conduct. ఆ మహిమ అటువంటిది. భయము మనిషిని చూసి కాదు, అతనిలో ఉన్న ఆ మహిమను చూసి భయపడేవారు. And the glorious presence of glory of Job, people used to get feared of. చదవండి. Verse 3. ఈ గాలి మాటలు ముగిసిపోయినా అయిపోయిందా మీ గాలి మాటలు? అంటే డిజర్నింగ్ లేకుండా, అది నిజమా అబద్ధమా అన్నది పరీక్షించకుండా, పరిశీలించకుండా, కంటి చూపుతో చూసింది మాత్రము నీ కంటి చూపుతో క్యాప్చర్ చేసుకుని తీసుకుని చాలా మంచిగా వాక్యం ముందు పెట్టి మాట్లాడుతున్నారు. You're just seeing with your eyes and hearing what you heard, and you're coming to a conclusion which is not true. That's what he's saying. Shall the words of the wind have an end? నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు? Or what provokes you that you answer? నా స్థితిలో మీరు ఉండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును. I also could speak as you do if you are soul were in my soul's place. నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును. I could heap up words against you మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. and shake my head at you. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. But I would strengthen you with my mouth. నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. And the comfort of my lips would relieve your grief. మీలాగా చెయ్యాలంటే నేను కూడా కల్పించి మాట్లాడేస్తా. I can also speak like you. That's what వీళ్ళు Job was telling కావాలనే us. చేశారు, ఇవన్నీ నిజమే, వీళ్ళు కావాలనే ఉద్దేశం నేను కల్పించగలుగుతాను. Even I can twist my words, manipulate, add to it, and I also speak like you. నేను కూడా అన్నిటికీ తలాడిచ్చేస్తాను Even people can shake their heads when I speak also. కదా, కానీ నేనైతే అట్లాగా చేయను మీకు. But I will not be like you. చెయ్యాలంటే నేను చెయ్యొచ్చు, I can do like you. కానీ నేను నా నోటి మాటలతో నిన్ను బలపరచుదు. But I will actually strengthen you with my mouth నేను నా పెదవుల మాటల చేత నిన్ను ఓదారుస్తాను. and comfort you with my lips. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ నీకు తెలుసు, వాళ్ళ ప్రవర్తన వీళ్ళందరికీ యోబు యొక్క క్యారెక్టర్ తెలుసు, యోబు యొక్క ప్రవర్తన తెలుసు, యోబు ఎంత నీతిమంతుడో తెలుసు, యోబు ఎంత యథార్థపరుడో తెలుసు, యోబు ఎంత మంచి చేశారో అన్ని తెలుసు. కానీ అక్కడ పిల్లలు చనిపోవడం, ఆస్తులు పోగొట్టుకోవడం అవన్నీ చూసేసరికి ఎట్లాగా ఒక దుర్మార్గుడిలాగా క్రియేట్ చేసేసుకున్నారు. The friends of Job very well knew about the characteristics of Job. They knew it, that he was a very close to God. But the moment he lost his children, lost his property, immediately they saw Job as a wrong person who has committed crime against God. ఇప్పుడు అర్థమైందా? మీకు ఆన్సర్ దొరికిందా? నేనైతే ఏం చేస్తానని యోబు చెప్పాడు అక్కడ. Did you understand what I would do? That's what Job was telling. నిన్నేం నేర్చుకున్నావు? దేవుడు నన్ను చూస్తారు, వాళ్ళని కాదని నేర్చుకున్నావు. ఈ రోజు నువ్వైతే ఏం చేస్తావు అన్నది ఆలోచించు. But yesterday I told you one thing. What will, if God will ask only you? But today I'm telling you what you're supposed to do. కదా, నేనైతే ఏం చేస్తానని యోబు అన్నాడంటే, యోబులో ఓల్డ్ నేచర్ చనిపోయింది కాబట్టి దేవుని పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాడు. Job's old character died. That's the reason he was representing God and speaking from God's point of view. కాబట్టి నువ్వు వాక్యం వినేటప్పుడే నువ్వు ఏ ఫౌండేషన్ మీద ఉన్నావు అన్నది నీకు తెలియాలి. You should know what kind of foundation you are having while hearing to the word of God. నువ్వు నీ ఫౌండేషన్ మట్టి మీద ఉందా, కొండ మీద ఉందా అన్నది నువ్వు గుర్తుపట్టాలి. You should know if your foundation is there upon the rock ఎలా or upon the గుర్తుపడతావు? stone. How will you recognize? నీ ఫౌండేషన్ ఎక్కడ ఉందో నువ్వు ఎలా గుర్తుపడతావు? How do you recognize your foundation? లోపల ఎలా ఉన్నావో చూసుకో. It's all about how you are inside. లోపల ఎలా ఉన్నావో చూసుకో. You need to check how you are inside. ఏది సత్యం దాచేసావో చూసుకో. You need to check what truth have you concealed. ఏది సత్యం దాచేసి ఏ అబద్ధం ప్రజెంట్ చేస్తున్నావో చూసుకో. You should know how you have concealed the truth and fabricated the lies and తప్పులు presenting. చేసి మిగతా వాళ్ళ మీద నిందలు వేస్తున్నావేమో చూసుకో. You have committed all the crime and you are good in blaming others for that fault. పైన చెప్పనవసరం లేదు. You don't have to say నీ aloud. లోపల ఉన్నదే నీ ఫౌండేషన్. Your conscience, your own insult, which you are concealing, is your foundation. నువ్వు ఒకటి దాచేసి ఒకటి నిందలు వేసి ప్రవర్తిస్తున్నావు అంటే ఇప్పుడు సేమ్ అట్లాగే కదా. యోబు యొక్క ప్రవర్తన తెలుసు, యోబు యొక్క మంచితనం తెలుసు, కానీ యోబుని కల్పించి యోబు మీద నిందలు వేయడం అనేది మీరు ఈ రోజు చూస్తున్నారు. Today you saw how the friends of Job was seeing Job as a wrong person, manipulating all the lies and hiding the truth. So you need to check, are you hiding the truth? Are you manipulating the lies? చూడండి ఒకసారి ఐజయా 30:9 చూడండి.
ఐజియా 30:9. యెషయా 30వ అధ్యాయము 9వ వచనం. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా శాస్త్రము విననొల్లని పిల్లలు. దర్శనము చూడవద్దని దర్శనము చూచి వారితో చెప్పువారును. అంతే, చెప్పకు, నాకు మీరు చెప్పకండి, నాకు తెలుసు, నాకు చెప్పకండి అని అంటారు చాలా మంది. Many people say, no, you don't have to tell anything నా about. దేవుడు నాకు ఉన్నారు, నువ్వు నాకేం చెప్పకు. They say, I have my God, you don't have to prophesy anything, they say. అంటే ఈ వాక్యాలు ఉన్నాయని మీకు తెలుసునా? మీకు Do you know these kind of references are there? Like this is a rebellious people, lying children, children who will not hear the law of the Lord. చదవండి. Verse 10. దర్శనము చూడవద్దని దర్శనము చూచి వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములు కనుడి, అడ్డము రాకుండి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఏమని? మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరు కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడిపోవచ్చున్న గోడ అండువలే అగును, అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును. అయిపోయింది. ప్రెసెంట్ ప్రపంచమంతా ఇందులోనే ఉంది. The entire world is caught up with this particular thing which God ప్రేమ says. కలిగిన మాటలు. దేవుడు నీకు ఈ రోజు ఈ వాగ్దానం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ ప్రార్థన వినాలనుకుంటున్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటున్నారు. బాధపడకు. ఏంటిది? They say, don't have grief, don't have sorrow. God wants to give you a comfort. పరిస్థితులు బాగోలేదని బాధపడుతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నారు. Your situations are not good, God is there with you. This is the kind of అక్కడ దేవుడు song is going on. ఏమంటున్నారు? నీ పాపాలు నీకు నాకు అడ్డుగా ఉన్నాయని చెప్తున్నారు. But God on the other hand is telling that your sins have పాపుల become మనవి నేను వినను అని అంటున్నారు. God is telling, I'm not going to hear sinners. ఒక దుష్టుడైనా సరే మారు మనసు పొందుకుని దేవుని తట్టు తొరిగితే నువ్వు బ్రతకవా? నువ్వు నిశ్చయంగా బ్రతుకుతావు కదా అని వాక్యం చెప్తుంది. And the word of God says, if an evil man leaves his transgressions and turn towards God, he will live. అంటే ఇవన్నీ దాచేశారు. But they have hid all these things from people. దాచేసి ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమిస్తున్నారు, అందుకనే వాళ్ళు వచ్చి దేవుడు నన్ను బలపరుస్తున్నారు అని అంటున్నారు. That's the reason people say God is strengthening me, though అంతే it's కదా. not true. తీయటి మాటలు చాలా తీయగా ఉంటాయి, అదంతా చేదుగా ఉంటుందో మీకు తెలియదు తర్వాత. Smooth words appear to be as if they're very tasty, but at the end it's like bitter. అందుకే దేవుడు ప్రవక్త చెప్పింది చెప్పమన్నట్టు దేవుడు ఎందుకు చెప్పారు? చూడు, ఆమోస్ 3:7 చూడండి ఒకసారి. ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనం. ఆమోస్ చాప్టర్ 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. అది దేవుడు చెప్పింది చెప్పాలి. One has to speak what God is speaking. చెప్తే ఏమవుద్ది చెప్పనా? Shall I tell you what will happen? ఓకే, తీయండి. 1 Kings 22, 24, 25 తీయండి. 1 Kings చాప్టర్ 22 24, verses 25. 24 and 25. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 24, 25 వచనములు. మికాయా ఇట్లనగా, కెనాయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికాయాను చెంప మీద కొట్టెను. అప్పుడు ఏమన్నాడు? అందుకు మికాయా, దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను. అంతే. అక్కడ నిజం మాట్లాడినందుకు ఏం చేశారు? చంప మీద కొట్టారు. ఈ కాలంలో కూడా ప్రవక్తలు సత్యం మాట్లాడుతుంటే ఇలాగే ప్రవర్తిస్తున్నారు. When the prophets speak the truth, the false prophets and other people will come and strike on the cheek. That's what Zedekiah did to Micaiah. అంతే కదా మరి. అంటే ప్రజలకి దేవుడితో ఉన్న రిలేషన్షిప్, ప్రజలకి ప్రవక్తతో ఉన్న రిలేషన్షిప్, నిజమైన ప్రవక్తతో ఉన్న రిలేషన్షిప్ చూపిస్తున్నాను మీకు. I'm showing about the relationship between godly people and the man of God and God. కదా. అంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, మరలా చదవండి అన్నమాట. ఆ వాక్యం మరలా చదవండి. Verses 24 and 25. మికాయా ఇట్లనగా, కెనాయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడేందుకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికాయాను చెంప మీద కొట్టెను. అందుకు మికాయా, దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడి నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను. కొట్టక్కర్లేదండి. ఒక ప్రవక్త నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే నిన్ను
కాపాడడానికి నీకు సహాయం చేయడానికి వస్తారు. కానీ ఆ ప్రవక్త మాట నువ్వు తృణీకరించావంటే ఆ ప్రవక్తని చెంప మీద కొట్టిన వాడితోనే సమానం. The prophet is not coming to kill you. He's coming to actually to save you from the calamity. But if you don't take the rebuke, if you don't take the correction, it's like you ప్రతి slapping the prophet. సంఘానికి ప్రవక్త చాలా ముఖ్యం. Prophet is a very important role in every ఆ church. ప్రవక్త నోట్లో మాట వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయవలసిందే. You have to wait till the prophet gives an yes. అంతే. దేవుడు చెప్తే ఆ ప్రవక్త చెప్తాడు, చెప్పనప్పుడు చెప్పరు. The prophet will speak only when God gives an answer. If God doesn't say anything to the prophet will not లేదనుకో speak. ఏమైంది అక్కడ ఆన్సర్ ఏం చెప్పాడు? So what was the answer నీ given by? పరిస్థితులు మొత్తం తారుమారైపోయి ఏం చెయ్యాలో తెలియక నువ్వు దాక్కుంటావు చూడు, అప్పుడు తెలుస్తాది నీకు అని అంటాడు. When Zedekiah was asking Micaiah, which way did the spirit from the Lord go from me to speak? And Micaiah said, indeed, you shall see on that day when you go into an inner chamber to hide. దాక్కుంటావు చూడు, దాక్కునే టైంలో అప్పుడు తెలుస్తాది నీకు ఎందుకు దాక్కున్నావు, దేనికి దాక్కున్నావా అన్నది. And Micaiah was telling to Zedekiah, the false prophet, telling that you will come to know when you are hiding in the inner chamber, why you are hiding and what for. అలాగే Isaiah 40:13 and 14 verses. Isaiah 40 verses 13 and 14 verses. యెషయా 40వ అధ్యాయము 13, 14 వచనం. 13వ వచనం. యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచేవాడు ఎవడు? ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగెను? దేవుడు ఎవరిని వెళ్ళి అడగాలి ఆలోచన? Should God go and take counsel from any humans? కదా, దేవుని యొక్క ఆత్మకి ఎవరు నేర్పించారు? Who can teach the spirit of the Lord? ఆయనకి మంత్రిగా ఎవరైనా ఉండి నేర్పించారా? Has anybody instructed him the path of justice? ఆయనకి ఎవరైనా దేవుడికే బోధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Or is anybody who can teach God about knowledge? ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి ఆలోచన అడుగుతారు? Whom should God go and take counsel from? 14th verse. ఆయనకు వివేకము కలగజేసిన వాడు ఎవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడు ఎవడు? ఆయనకు జ్ఞానమును అభ్యాసింపజేసిన వాడు ఎవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడు ఎవడు? అంతే. ఎవరు అని ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతుంటే మనుషులు ఏమంటున్నారు? వాళ్ళ ఆచారాల ప్రకారం దేవుడికి నేర్పిస్తున్నారు, దేవుడు ఆశీర్వదించాలని నేర్పిస్తున్నారు, దేవుడు కాపాడాలని నేర్పిస్తున్నారు, దేవుడు ఇలాగే ఉండాలని నేర్పిస్తున్నారు, దేవుడు ఇట్లాగే ఉంటారని నేర్పిస్తున్నారు. అంటే అది నువ్వు నేర్పించుకుంటున్నావు నువ్వు దేవుడికి, కానీ దేవుడు నిన్ను నీ దగ్గర నేర్చుకుంటున్నారా? Now is God learning from you, or are you teaching people with your traditions and your customs and telling this is how God would be, this is what God is telling, though he has not taught you? నీ ఆలోచన దేవుడికుందా? Do you have the counsel that comes from God, or are you having your own counsel? నీ ఆలోచనతో నువ్వు పడిపోతున్నావు. You are falling because of your own understanding, దేవుడు ఆలోచనతో అయితే కానే కాదు. not because of God. John 15:15 and 16. John chapter 15 verses 15 and 16. యోహాను సువార్త 15వ అధ్యాయము 15, 16 వచనములు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతుల అన్నిటినీ మీకు తెలియజేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరటి తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. అది దేవుడు ఏర్పరచుకుని నియమించి దేవుడు ఈ విధంగా నువ్వు ఫలించాలి, ఈ విధంగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నారు, కానీ మీరు కోరుకోలేదు. మనుషులు కోరుకున్నట్టు దేవుడు ఉండాలని కోరుకుంటున్నారు. నీ సొంత ఆలోచనతో వెళ్ళిపోయి దేవుడు నాకు తోడుగా ఉన్నారు అని అంటే ఏ దేవుడు తోడుగా ఉన్నారు? God has chosen and appointed you, but it doesn't mean that you can do whatever things comes into your mind. Now you are saying that you're doing wrong things and you're saying God is there with you. Which ఎలాగ God is going to దేవుడికి save you? స్నేహితులుగా అవుతారు మీరు? How can you become friends of God? 14th verse చూడండి. 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దీనినే నా సభలో ఉన్నవారు ఏం చేస్తారు అన్నది ఇక్కడ రాయబడి ఉంది. When you do the commandments of God, then you can become the friends of God. Jeremiah 36 verse 2 and 3. Jeremiah chapter 36 verses 2 and 3. ఇర్మియా 36వ అధ్యాయము 2, 3 వచనములు. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యెషయా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేల్ వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటల అన్నిటినీ దానిలో వ్రాయము. నేను యూదా వారికి చేయు ఉద్దేశించు కీడు అంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాప పడుదురేమో. చూసారా వాక్యం ఎంత మంచి చదివారు? How many of you read this verse? ఇవన్నీ జీవ గ్రంథంలో రాయి. ఒకవేళ అది విని వాళ్ళు పశ్చాత్తాపడొచ్చు కదా.
వాళ్ళు కూడా వాళ్ళ పితరుల్లాగా బయటికి రావచ్చు కదా, వాళ్ళు కూడా ఆ తప్పు నుండి బయటికి రావచ్చు కదా, వాళ్ళు కూడా ఆశీర్వదించబడొచ్చు కదా అని చెప్పి అక్కడ రాయడం అన్నది జరిగింది. Take a scroll of a book and write on all the words that I have spoken you against Israel, against the Judah, against all the nations from the day I spoke. కానీ ఇక్కడ అది జరగట్లే. నన్నే అన్నారు, నా మీదే టార్గెట్ చేశారు అని అంటున్నారు. But that's not what's happening with the hearers. Many people say they targeted me, they intentionally targeted me, they're talking about me only. See, they're talking about me. మరి ఈ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? But what does the word say over here? జెర్మయాతో ఆ పుస్తకంలోనే రాయమని చెప్పారు అక్కడ. అంటే ఇప్పుడు ఈ ప్రజలు ఏదైతే వాక్యం వింటున్నారో వాళ్ళు దేవుడితో ఏ విధమైన కనెక్షన్ కలిగి ఉన్నారు మరి? Now, when you are hearing the word of God, what kind of connectivity they are having with God? ఇప్పుడు నువ్వు పరీక్షించుకో, నువ్వు దేవుడితో ఏ కనెక్షన్ కలిగి ఉన్నావు? Now, you check to God what kind of connectivity you have. సాతాను తన క్వశ్చన్స్ తనే వేసేసుకుని వాడే ఆన్సర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. Satan was questioning to himself and he was giving answers on his own. కానీ దేవుడికి ఏది కావాలన్నది అతను చేయలేకపోయాడు. But Satan and the people of God are not able to do what God ఇది wanted. అబద్ధ ప్రవక్త యొక్క ప్రీచింగ్ ఇది These are all the false prophets' teachings. కదా. మరి ఆదాము అవ్వ ఎవరి ప్రీచింగ్ విన్నారు? But Adam and Eve listened to whose preachings? సర్పము చెప్పింది విన్నారు. They were listening more to what the serpent said. మరి ఈ రోజు దేవుడు ప్రవక్త చెప్పిన మాట ఎవరు వింటున్నారు? Now today, who's listening to God and God-given prophets? మరి అందులో మీరు ఉన్నారా లేదా అన్నది ఇప్పటి వరకు చెప్పిన ఒక్కొక్క పాయింట్ లో మీరు చెక్ చేసుకోవాలి. And whether you are there or not, you have to check each and every point. కదా. జెర్మియా 42:2 చూడండి. జెర్మియా 42:2, ఇర్మియా 42:2. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించియున్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. ఇలాగే అడుగుతారండి. ఇది ఎప్పుడు కూడా ఈ రోజు చెప్పే, దయచేసి జాగ్రత్తగా పెట్టుకోండి. Pay attention నీకు to this. ఏం కావాలో అనేది నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు దేవుడికి సంబంధించింది కావాలా, క్లారిటీ ఉండు. నీకు నచ్చింది కావాలి కానీ దేవుడి నోట్లో నుండి రావాలనేది చాలా తప్పది. You need to have very clarity, or crystal clear clarity. If it comes from God, receive that. But you expecting God to obey to whatever things that you want, that is not right. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి కావాలి అని అనుకున్నావు అనంటే నీకు దేవుడితో ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉందన్నది ఒకసారి చెక్ చేసుకో. హృదయం మాత్రం సాతానుతో రిలేషన్షిప్ కలిగి ఉంది, కానీ ప్రవక్త దగ్గరకు వచ్చి మాత్రం దేవుడితో రిలేషన్షిప్ ఉన్నట్టుగా వచ్చి అడుగుతూ ఉంటారు. Your connectivity is actually with the demon, but actually you're coming to the prophet and saying as if you're well connected to God. దయచేసి ఈ రోజు మాత్రము చాలా అంటే ఆల్రెడీ మీకు గ్రహించగలిగారు, ఇంకా ఓపెన్ అయ్యి ఉండాలి. Now today you need to literally open your heart and then know where you're standing. అది ఎవరు ఇంక ముయ్యలేరు. No one can close. ఈ మర్మం అనేది ఓపెన్ అయ్యిందంటే ఎవరు ముయ్యలేరు దాన్ని. When this mystery is revealed to you, then no one can close it. ఈ దేవుని యొక్క మర్మం ఓపెన్ అయ్యి ఉంది అని అంటే నీకు సమాధానకరమైన దినములు మాత్రమే నీ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. When you understand the mysteries of God, for sure anticipate peace that comes from God entering into your homes. నా పని 80% ఎప్పుడు కంప్లీట్ అవుతది? When does 80% of my work get over? మాట మీరు వింటే నాకు 80% కంప్లీట్ అవుతుంది. When you're obedient to the word of God, 80% of my work is completed. ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. You can save yourself from any రాబోయే calamity. ప్రమాదం నుండి తప్పించుకుంటారు. You can save from any calamity that's రోగాల coming. నుండి You తప్పించుకుంటారు. can save from sicknesses. వచ్చిన దానికి మార్గం కూడా మీకు దొరుకుద్ది. But even if it comes, you know how to escape. మరలా అది నిన్ను ముట్టుకున్నా నువ్వు జాగ్రత్త పడగలుగుతావు. And you will be sure that it will not come and touch you. అన్నిటికీ మీకు ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది, సమాధానకరమైన జీవితం కూడా మీకు You అనుగ్రహించబడుతుంది. will have peace and your life will be filled with peace. కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని మాత్రం ఉండొద్దు. But don't pretend as if you have something inside and project as if something is outside. వీళ్ళు ఎలా వచ్చారు? వీళ్ళకి దేవుడితో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది ఇక్కడ కనబడుతుంది. Here you know the relationship between these people and God. చదవండి మరలా. జెర్మియా 42:2, మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించియున్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. అంతే. ఫస్ట్ చెప్పేమన్నారు? ప్రేయర్ చెయ్యి అని అన్నారు. What is the first thing he said? Please pray. They say, చేసి ఏమన్నారు? థర్డ్ వర్స్ చదవండి. 3వ, మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయునుగాక. అంతే. అది కూడా ఏంటి? వాళ్ళు వచ్చి అడిగి ఆయన ఏం చెప్తారో అది నేను చేస్తాను అని అక్కడ మాట కూడా ఇచ్చేశారు. and then they said, whatever God shows us the way, we will walk in it.
ఇలాగ ఎంతమంది మాటలు ఇచ్చేస్తుంటారండి. There are many people who give word like this, telling that whatever God tells, we will do. ఇది ఈ వాక్యము క్రైస్తవులు కాదండి, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా వినొచ్చు. It's not just for Christians. Anybody in the world can ఏ hear this. వ్యక్తి అయినా వినొచ్చు ఈ మాట. Any person can hear this. ఇందులో నువ్వు సరి చూసుకొని బయటకు వచ్చావు అని అంటే నిన్ను మోసం చేసుకోలేవు, ఎవడు నిన్ను మోసం చేయలేడు. No one can defraud you or cheat you, and you will not be in a position to cheat anybody if you check yourself. అంతే. వాళ్ళు వచ్చినప్పుడు ఎలా వచ్చారు? But how did they come and pretend? వెళ్ళిపోవడానికి డిసిషన్ తీసుకుని వచ్చాడు కదా. They actually came with the decision of going back to Egypt. నువ్వు డిసిషన్ తీసుకున్నప్పుడు అటు నుంచి అటు వెళ్ళిపో. When you already decided, go to Egypt. Why you have to come? నటించొద్దు. Don't pretend as if you want to hear from నరుడి God. వేషము దేవుడు చూడడు. God will not tolerate pretenders. ఎందుకంటే నీ దేవుడు ఇన్విజిబుల్ గాడ్. Because God is invisible. కదా, కాబట్టి నీకు ఇన్విజిబుల్ గాడ్ అన్నప్పుడు నీ దేవుడు నువ్వు ఎక్కడున్నా కూడా నేను చూస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. And God is watching you because He's invisible. You should realize this and be careful. కానీ అక్కడ వాళ్ళు ఏంటి నిర్ణయం తీసుకుని వచ్చారు. But here these people have already taken a decision. వచ్చి స్టేట్మెంట్ ఏంటి అక్కడ? And what is the statement they made? కదా, మీరు ఏం చెప్తాది మేము వింటాము, ఎలా వెళ్ళమంటే వెళ్తాము, ఏ మార్గముని వెళ్ళమంటే మేము నడవవలసిన మార్గము మాకు చెప్పావంటే అలాగే మేము చేస్తామని చెప్పి అడిగారు. They already decided to go to Egypt, but look at the way they were telling. Whatever God tells, God shows, we will walk in that way కానీ only. ఆ జెర్మియా ప్రవక్త యథార్థంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్మి ఏం చేశాడు? 4వ వచనం చూడండి. But what did Jeremiah do? Because he believed in these words of the Israelites, and what did he do? అంటే Verse 4. ఆ ప్రవక్తకి దేవుడితో ఉన్న రిలేషన్షిప్ చూడండి. అంటే ప్రవక్తకి దేవుడితో ఉన్న రిలేషన్షిప్ ఏంటి తెలుసా? నిన్ను నమ్ముతాడు అంతే. And you know what is the relationship between God and the prophet? The prophet will blindly believe in whatever you say. నువ్వు ఏ నిర్ణయమైనా తీసేసుకో, You take any decision, నీకు ఆ ప్రవక్త మీద నెగిటివ్ అయినా ఉండని, even if you're negative against the prophet, కానీ నిన్ను నమ్ముతాడు. but the prophet will believe you. అది ఎప్పుడు గుర్తు, నిజమైన ప్రవక్త నిన్ను నమ్ముతాడండి. A genuine prophet will believe whatever you నిజమైన say. ప్రవక్త నిన్ను నమ్ముతాడు. నువ్వు లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉన్నా నిన్ను నమ్ముతాడు. Even if you pretend, you tell lies, he will still believe you. నువ్వు అనుకోవచ్చు ప్రవక్త అయితే మరి తెలియాలి కదా, నేను ఒకలా ఉంటే తెలియాలి కదా. మీకు అధికారం లేదు, ప్రవక్తను పరీక్షించే అధికారం లేదు. బైబిల్లో ఎవరు కూడా ఏ ప్రవక్తను పరీక్షించినట్టు రాయబడి లేదు. But you don't have any authority to go and check the prophet of God. If he's a prophet, he should have known why he couldn't guess. కానీ ఆ Why couldn't he ప్రవక్త know? ఏం చేశాడు? But what did the prophet do? యథార్థంగా వెళ్ళడిగాడు. చదవండి మరలా. Verse 4. కాగా అంటే ప్రవక్తకి దేవుడికి ఉన్న రిలేషన్షిప్, ప్రజలకి ప్రవక్తకి ఉన్న రిలేషన్షిప్ చూపిస్తున్నాను. I'm talking about the relationship between the prophet and God, and the relationship between prophet and the people. నువ్వు ప్రవక్తతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నావు అంటే నువ్వు దేవుడితో మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నట్లకే. If you have a good relationship with the prophet, that means you're having a good connectivity with God. 4వ వచనం. కాగా ప్రవక్త అయిన ఇర్మీయా వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమియో మీరు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చినది అంతయో మీకు తెలియజేతును. ఇది మనుషులు లోపల ఒకటి పెట్టేసుకొని, లోపల ఒక మాటలు పెట్టుకొని, నెగటివ్ మాటలు మాట్లాడుకొని, కానీ మన దగ్గరకు వచ్చి, అది ప్రవక్తలనే కాదండి, ఎవరైనా ఉండనియండి. People who have negativity inside them, hatred filled inside them, they come and pretend. Can be anybody. దయచేసి ఆ అటువంటి భ్రష్టత్వమైన జీవితం దయచేసి జీవించకండి. నచ్చకపోతే ఓకే, కానీ భ్రష్టత్వమైన జీవితం జీవించొద్దు, నటించొద్దు. Don't have that abomination inside you and don't pretend. If you don't like it, it's okay, you can express, but don't pretend as if you're good. ఎందుకంటే నీకు ప్రవక్త నచ్చకపోయినా దేవుడితో రిలేషన్షిప్ ఉంది, అది మర్చిపోకు. You may not like the prophet, but never forget that the prophet has got good relationship with God. అంతే, దేవుడితో రిలేషన్షిప్ ఉన్నప్పుడు నటించక. When God has got good relationship with the prophet and vice versa, don't pretend. నటించక. Don't pretend. ఏది ఉన్నా కూడా వచ్చి మాట్లాడు, తప్పేమీ లేదు. ఎవరు నిన్ను కొట్టరు, తిట్టరు. No one will spank you, no one will abuse you, no one will shout at you. Don't act, but లోపల ఒకటి పైన ఒకటి పెట్టి నటించొద్దు. don't have something inside and pretend as if you're a different person outside. కదా, 5వ వచనం చూడండి, 5, 6 వచనాలు చూడండి. Verses 5 and 6. అప్పుడు వారు ఇర్మీయాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక. అంతే. ఏమన్నారు? What did they reply to Jeremiah? నువ్వు దేవుడిచ్చిన మాటను బట్టి నువ్వు నాకు చెప్పావనుకో, ఇంకా మరలా ఇంకొక సెకండ్ థాట్ అన్నది లేకుండా మేము తప్పక దాన్ని జరిగిస్తాము. They said to Jeremiah, whether it is pleasing or displeasing what we are going to hear, we will certainly obey to the voice of the Lord your God whom we sent to you. జరిగించని ఎడల,
ఒకవేళ మేము జరిగించకపోతే and if we don't obey his voice, యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండును గాక. అంటే వాళ్ళ ఆన్సర్ కూడా వాళ్ళు ఇచ్చేసుకున్నారు. and let God be true and a faithful witness between us if we don't do according to everything అదే which the Lord అందరూ tells అంటారు us. కదా, వాక్యం ఒక్కటే, వాక్యం లేకపోతే నాకు ఊపిరి ఆగిపోతుంది. Many people say, word, if I don't get the word, దేవుడి కోసమే బ్రతుకుతున్నాను, ఆయనకు తెలీదా నేను తప్పు చేస్తా, ఆయనకు తెలీదా? I will have shortness of breath if I don't listen to the word of God and I'm living for God. God does know about me. స్టేట్మెంట్స్, These are all words, empty words. స్టేట్మెంట్స్. తప్పు చేస్తే వెళ్ళి వచ్చి నాకు వేసి మీ కాళ్ళు చెప్పుతో కొట్టండి అని అంటారు. They say, if I do a mistake, come and spank me, they say. తప్పు చేస్తే వచ్చి చెప్పండి. They say, if I do a mistake, come and tell me. ఈ స్టేట్మెంట్స్ తో పని లేదు. No, you have got nothing to do like that. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు దేవుని మోసం చేసేసావు, ప్రవక్తను మోసం చేస్తావు Because you have cheated God and you have cheated the prophet also. కదా. అంటే నీకు దేవుడితో కూడా రిలేషన్షిప్ బాగోలేదు. That means your relationship with God also is corrupted. దేవుడితో కూడా నీకు రిలేషన్షిప్ బాగోలేదు అనేది ఇక్కడ క్లియర్ గా మనుషులకి కనిపించిపోతుంది. Clearly, it's obvious that your relationship with నువ్వు God పండుగ also is చేస్తే spoiled. రిలేషన్షిప్ ఉంటుందా? Just because you celebrate a festival, do you think you have a good relationship with God? అయిపోతుందా? పండగలు చేస్తే అయిపోతుందా? Or you celebrate a festival, పరిచర్య చేస్తే అయిపోతుందా? or you go about doing ఫస్ట్ ministry? పరిచర్య నీకు చేసుకో, First minister to yourself, తర్వాత మిగతా వాళ్ళకి చేసుకోవచ్చు then do it to others. కదా. అబద్ధ సాక్ష్యాలు, పనికిమాలిన సాక్ష్యాలు, స్కౌండర్స్ లాగా తిరగవలసిన పని లేదు. You don't have to be like a scoundrel going about telling false witness to others. ఎందుకంటే నీకు దేవుడితో మంచి రిలేషన్షిప్ లేనప్పుడు ఏ ప్రవక్తతోనూ నీకు మంచి రిలేషన్షిప్ ఉండదు. When you don't have a good relationship with God, you can never have a relationship with the man of God also. 6వ వచనము, వర్స్ 6. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులు మగుదుము. అది ఏమన్నారు? మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులు మగుదుము. Whether it is displeasing or displeasing, we will obey to the voice of the Lord God, they said. అంటే నువ్వు ఏది చెప్పినా తీసుకుంటా, అది మంచైనా కీడైనా తీసుకుంటా. They say, whatever you say from God, we will take it, whether it is positive or negative. అవునా? నిజమా? తీసుకుంటున్నారా? Is it true, or can you take that positive? ఇక్కడే మరి దేవుడితో నీకున్న రిలేషన్షిప్ చెప్తున్నాను నేను. Sure, so I'm telling you the relationship between you and God. దేవుడితో నీకున్న రిలేషన్షిప్ ని బట్టి నువ్వు ప్రవక్త దగ్గరికి రావాలి. With the relationship that you have with God, come to the prophet. కదా. కానీ ఇక్కడ వీళ్ళు ఎలా వచ్చారు? But how did they come? సాతానుతో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. ఐగుప్తుకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు కదా. They had a relationship with Satan because they are determined to go back to Egypt. సాతానుతో రిలేషన్షిప్ పెట్టుకొని దేవుడితో ఉన్న రిలేషన్షిప్ వాళ్ళు తెగదింపుకొని వచ్చి నీ దేవుడు మాట వింటాము, అది మేలైనా కీడైనా సరే వింటాము అని వాళ్ళ నోటి మాటతో, ఏముంది మీ అపరాధము మీ పాపం మిమ్మల్ని పట్టుకున్నాను ఉంది కదా, వాళ్ళ నోటి మాటతోనే జరుగుతుంది అన్ని అక్కడ. And they have already determined to go back in their own ways, but are pretending to come and ask the prophet, tell us what God has to say, and whatever God tells we will do. That means their own words, their sin will find them. 10 నుంచి 12 వచనం. జెరమియా 42 verses 10 to 12. నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొందియున్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్లిగింపక నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను, అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను. అది ప్రవక్త దేవుడితో మంచి రిలేషన్షిప్ ఉన్నది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు దేవుడు నటించలేదు, మోసం చేయలేదు. మీరు ఇలా ఉండండి అని యాజ్ ఇట్ ఈస్ చెప్పడం జరిగింది. ఉన్నది ఉన్నట్టు మీరు వెళ్ళండి, మీ మీద జాలి పుట్టిస్తాను, మిమ్మల్ని మరలా నిలబడతాను, మిమ్మల్ని మరలా స్థాపిస్తాను, మరలా మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని నిజంగానే ఆశీర్వాదం ఇచ్చారండి అక్కడ. God gave a blessing and also a protection and gave them the right counsel as to how they will be protected. ఫస్ట్ ఏమన్నారు వీళ్ళు? ప్రజలు ప్రార్థన చేయండి. ప్రతి వాళ్ళు ప్రార్థన చేయమంటున్నారా లేదా? What did the people say first? Please pray for us. That's what the Israelites came to Jeremiah.
రెండోది ఏమన్నారు, మీరేం చెప్తుంది వింటాం And second thing is they said, whatever you tell Jeremiah that comes from God, we will obey. కదా. ఇక్కడ నేను ప్రజల గురించి, దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని చెప్తారు కదా, దాని గురించి I'm మాట్లాడుతున్నాను. talking about those. వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ప్రార్థనకి, దేవుడికి కాదు. I'm talking about those people who give importance only to prayer and not to God, and they say to the prophet or to God, whatever you say, we will obey. I'm మీరు talking ఏం about, చెప్తే అది వింటాము. whatever you say, we will oblige. జాబులు వచ్చేమంటే వచ్చేయగలుగుతారు, కానీ అబద్ధాలు మానరు, లస్ట్ఫుల్ థాట్స్ మారవు, బూతులు మానరు, కానీ జాబ్ మానేయగలుగుతారు. అది వాళ్ళకున్న టాలెంట్. They're able to quit their jobs, they're able to quit so many things, but they're not able to quit telling lies, they're not able to quit anger. ఏమన్నారు, మీరేం చెప్తే అది వింటామన్నారు. They told to the prophet, whatever the God says, whatever you say, we will obey. 13 to 16 వర్సెస్ చూడండి. 13 నుంచి 16 వచనములు. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట ఇక్కడ జెర్మయా ప్రవక్త ప్రజలకే మరలా మంచి వాళ్ళు ఏమన్నారు, మేలు కీడు రెండు అన్నారా లేదా? Did they not say both pleasing and displeasing? Whatever God, మేలైనా కీడైనా అన్నారా లేదా? did not the prophet says whatever it is pleasing or not మరలా pleasing? చెప్తున్నా, మేలైనా కీడైనా అన్నారా లేదా? Did they not say pleasing or displeasing to us? ఏది చెప్పినా వింటామన్నారా లేదా? Did they not say whatever God tells we will obey? మేలు చెప్పేశారు కదా, మరి కీడు కూడా వినాలి కదా. When they talk about the good times, they should also hear about the bad part. ఎలీరియోతు షో. Read it from 13 to 17 verses. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదుము, అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి గొనకయు ఉందుము గనుక అక్కడనే కాపురం ఉందమని మీరు అనుకుని ఎడల యూదా వారిలో శేషించిన వారులారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తులకు వెళ్ళవలనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశములనే మిమ్మల్ని తరిమి పట్టుకొనును, మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొనును, అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదకి రప్పించు కీడు నుండి వారిలో శేషించు వాడినైనను తప్పించుకున్న వాడినైనను ఉండడు, ఒక్కడైనను ఉండడు. And none of them shall remain or escape from the disaster that I will bring them upon. ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ళు నిశ్చయించుకుని మనుషులు అందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు. They shall die by the sword, by famine, and by the pestilence. మంచి చెడు రెండు చెప్పేశారు. The Lord God told both that which is good if they obey and bad if they disobey. ఎప్పుడు ప్రతి వారికి రెండు చెప్తా. I keep telling మాట వింటే ఏమవుతుంది, వినకపోతే ఏమవుతుంది, రెండు చెప్తా. I keep telling everybody, if you obey, what will happen? If you disobey, what will come upon? నిన్న జాన్ 12th చాప్టర్ 44 వర్స్ 44 నుండి కూడా ఏంటంటే, మీరు నా మాట ఎందుకు వినట్లేదు, మీరు వినాలి కదా, మీరు వినకపోతే నేను పలికిన మాట మీ మీద సాక్ష్యం పలుకుతున్నాను వచ్చిందా లేదా? What happened in John 12:44? Why you are not listening to me? If you don't listen, the words that I speak will come upon you on the day of judgment. ఒక చోట ఏముంది, నన్ను పట్టించిన వారికి అధిక పాపము కలదు అని ఉంది. What is that in one place? To the one who hands me over, who betrays అటువంటి me, వాడు పుట్టకుండట మేలు it అని is ఉంది. good for him not to have been born, because greater sin will come upon him. అంటే పాపము అంటే దానికి అర్థం ఏంటి, పాపం చేయడానికే నువ్వు పుట్టావు అన్న స్టేట్మెంట్ లో నువ్వు ఉండొద్దు అని అర్థం. That means when it comes to sin, you should not be in that category where you are sinning. అంత మంచి సత్య మార్గము తెలిసి కూడా నువ్వు తప్పిపోతున్నావు అంటే ఆ మార్గము తెలియకుండాటే నీకు మేలని కూడా వాక్యం చెప్తుంది. After knowing the way of truth or righteousness, and then you still go about in a wrong way, means it is good for you not to have known that way. ఒకటి ఏం చెప్పాను నేను, దేవుడు నన్నే చూస్తారు వాళ్ళని కదా అని నేర్పించాను. I told you God is watching me, so God is not looking at రెండోది ఏం others. చెప్పాను, నేనైతే ఏం చేస్తానో అని ఆలోచించాను. And second thing is I told you is if I were in that place, what I would do, and I'll think, ఆలోచించే ముందు ప్రాచీన స్వభావం ఉందా లేదా చెక్ I'll చేసుకోవాలి. also check if I have the old characterful nature in me or not. దేవుడితో రిలేషన్షిప్ నీకు ఎలా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. And you need to check how is your relationship with God. దేవుడితో రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే అబద్ధ ప్రవక్తతోనే నువ్వు కనెక్షన్ లో ఉంటావు. If your relationship with God is not right, you will have a connectivity with నువ్వు the false దేవుడితో prophet. మంచి రిలేషన్షిప్ తో ఉన్నావు అనుకో, నువ్వు తప్పు చేసినా కూడా నీకు మంచి ప్రవక్తలతోనే నువ్వు రిలేషన్షిప్ కలిగి If ఉంటావు. your connectivity with God is good, then your connectivity will be there with the men of God for sure. కదా, దేవుడితో రిలేషన్షిప్ లేని వాళ్ళకి ఎప్పుడు చూసినా ప్రార్థన చేసావా అని అడుగుతారు.
And the people who don't have the relationship with God will always focus only on praise and say, "Did you pray?" రెండోది ఏమంటారు, నువ్వు ఏం చెప్తే అది వింటానంటారు. And then they'll say, "Whatever you say, I will do." క్లియర్ గా చెప్పేసానా, మీకు Did I tell you అర్థమైపోయిందా? very clearly? దేవుడు ప్రవక్తకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, మనుషులకి దేవుడికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, దేవుడికి నిజమైన ప్రవక్తకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని చూపించేశా. I showed you from this chart. If you just take a look at the board, from God, what is the relationship between a false prophet and the people, and the relationship with God, and God's prophet and relationship with God. సర్పము అబద్ధ ప్రవక్త అయితే ఆదాము అవ్వ ప్రజల కిందకి వచ్చేసారు. If you see the false prophet here, serpent is representing the false prophet, and Adam and Eve are represented by the good prophet. కాబట్టి ఆ ప్రజలు వాక్యం వింటున్నారు కాబట్టి మంచి చెడు ఏంటన్నది ఆ ప్రజలు నిర్ణయించుకుని దేవుడితో రిలేషన్షిప్ ఉంటే మంచి తెలుస్తుంది, రిలేషన్షిప్ లేకపోతే కీడు తెలుస్తుంది. And the people who are between the false prophet and God's prophet should know the difference between godly word of teachings and the demonic way of teachings, and then they'll get connected to God or to the demon. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? Why is it they wanted to go back to Egypt? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు Why do you think they want to go back to Egypt? కదా? నువ్వు దేనికి వెళ్తున్నావు? Why are you going? వాక్యము చెప్పింది చెప్పినట్టు చేస్తది. The word of God will exactly do whatever it is spoken. మనుషులు చెప్పింది చెప్పినట్టు చేసినా వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు పుట్టుకున్నటే మేలు, ఆ మార్గము తెలియకున్నటే మేలు అని చెప్తుంది. And if a man is determined and stubborn to do evil things, it is good for him not to have known the way of truth or righteousness. It's good not to have born. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అక్కడికి? Why is it that you want to go back to అక్కడ Egypt? యుద్ధములు చూడక్కర్లేదు మనము. They didn't want to see wars. That's why they want to go back to Egypt. పని వినక్కర్లేదు, ఆ ప్రాబ్లం వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని అక్కడ బుర్ర చెప్పే వాళ్ళు ఉండరు. Nobody is there to tell bad news or the famine related situation. ప్రెషరే ఉండదు. Literally, there's no pressure. They say దేవుడని దేవుడి వాక్యం అని ఇది రాయాలని అది రాయాలని మీటింగ్స్ అని ఆ ప్రెషరే there మనకు is no ఉండదు pressure in daily meetings or analysis and all. There's literally no pressure when we go out of this place. కదా. అక్కడ ఏంటి బోల్డ్ అంత ఆహారం, నాకు ఇష్టం వచ్చిన బ్రతకొచ్చు. There's so much of food and you can lead your life as you want. అడగక్కర్లేదు, నేను అల్లొచ్చా అల్లకూడదు, ఎవరిని I అడగక్కర్లేదు. don't have to ask anybody, should I go, should I pursue? ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళిపోతాను, I can go wherever I want. అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిపోతాను, I can go whatever I do. నా ఇష్టం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. I can do whatever I want. ఎవరిని అడగాల్సిన పని లేదు. There's no reason to ask anybody. మంచి ఆహారం నేను తినొచ్చు, I can eat plenty of నాకు food. ఏది కావాలో తినొచ్చు, I can do whatever I want. I can eat ఎక్కడికి whatever I వెళ్ళాలో want. అక్కడికి వెళ్ళొచ్చు. I can go wherever I want. కాబట్టి కనుక అక్కడే కాపురం ఉంటాము అని మీరు అనుకుని ఎడలా, If you think that it is good for you to go back and stay in Egypt, since you దేనికోసం thought, వెళ్ళవో అవన్నీ నీ మీదకి రప్పిస్తాను. and whatever reasons, intentions you want to go to that place, the same fear, the same thoughts will come against you. ఇదే జరగబోయేది. And this is what is going to happen. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇదే. And it's already started upon them. అంతే. ఆకాశం భూమి గతించిన యెహోవా జీవము తోడు, నేను పలికిన మాట తప్పక జరుగును. యెహోవా జీవము తోడు అన్నాక ఇంకేమి లేదు. నా తోడు అని దేవుడు చెప్పిన తర్వాత ఇంకెవరి తోడు వేయగలుగుతారు? Heaven and earth will pass away, but not the word of God. And when God says, as the Lord lives, when God himself swears upon దేవుడు himself, ఎవరిని అడగాలి? whom should God go and swear? ఎవరిని Greater. అడిగి చెప్పాలి? Whom should he go and ask? ఆలోచించండి. Think about it. ఎవరి సభలో ఉన్నారు? Who is there in the assembly? సభలో దేవుని సభలో ఉన్న వారికి వస్తది. And to the people who are there in the council and assembly of God, they will వాళ్ళకి come. బాకానాదం వస్తది. For them, they can hear the trumpet వాళ్ళకి sound. ఏం క్షామం ఉండదు. They will not have any famine. క్షామం బయట ఉంటదేమో, వాళ్ళకైతే ఉండదు. Famine will be outside, not to the people దేవుడి సభలో here. ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వస్తుందని భయం కూడా ఉండదు వాళ్ళకి. Since they are there in the presence of God and the council of God, they will not be afraid of famines or pestilence or sword. ఎందుకంటే దేవుడు నీ ఇల్లు కడుతున్నాడు కాబట్టి. Because God is building your house. దేవుడు వాక్యము నీలో ఉన్న వాక్యానికి కాపుదలుగా ఉన్నారు కాబట్టి. And because God is protecting the word of God that is inside you. 18th verse చూడండి. 18వ వచనం. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదకు వచ్చినట్లు మీరు ఐగుప్తులకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదకి వచ్చును. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు. ఈ స్థలమును మీరు ఎప్పుడును చూడరు. ఎప్పుడుకి తిరిగి రావాలన్నా కూడా అవ్వదు. Even if one wants to return, it's not possible. క్లియర్ గా ఉంది. It's very clearly mentioned. నువ్వు రాసి పెట్టుకో. You write it down. అప్పుడు వాక్యం ఏం చెప్తుంది? అప్పుడు యెహోవా ఎవరా అన్నది మీరు గ్రహించగలుగుతారు అని. Then what does the word says? Then you will come to your senses. You will know దేవుడు who God ఎవరో is. అన్నది నువ్వు గ్రహించగలుగుతావు అని. You will know certainly who God is. కదా. ఏ ఆలోచనతో వెళ్ళవో అదే ఆలోచన మీకు నెక్స్ట్ వీక్ మీకు చూపిస్తాను. I'll show you next week. ఇంకొక పాయింట్ చూపించబోతున్నాం. I'm going to show you another verse. దేవుడు మంచి చెడు
అన్న వృక్షఫలం ఎందుకు ఇచ్చారు? Why did God give that knowledge of tree which is good and నిన్ను bad? చెడు చేయమని కాదు, చెడు గుర్తించమని. Not to do evil, but to ensure that you know what is evil and not to నిన్ను go on that side. చెడులో పడమని కాదు, Not to go and do evil, చెడు నుండి జాగ్రత్త పడమని. but to take heed that you don't do evil. కదా, అందరూ బేతేలుకు వచ్చినట్టే వస్తారు, Everybody will come as if they're coming to Bethel. కానీ నీలో మారు మనసు లేకపోతే నువ్వు 2 దోడ్లేసుకుని కూర్చుని వాక్యం విన్నప్పుడు నువ్వు ఎలా మారుతావు? But when you're having those 2 calves inside you with those idols, how can you hear the word of God? కదా, యాకోబులాగా వినేవారికి ఆశీర్వాదం ఉంటుంది. When you hear like Jacob, you'll be blessed. వాళ్ళ బిజినెస్ ఆశీర్వదించబడుతుంది. Their business will be blessed. ఒక్కసారి అడుగు పెట్టారంటే ఇంకొకసారి వెనక్కి వేసే అవకాశం ఉండదు. ఇంకా When they step forward, they not need any necessity to step back. జాబ్స్ ఆశీర్వదించబడతారు, వాళ్ళు People's respective jobs will వాళ్ళ be blessed. పిల్లలు ఆశీర్వదించబడతారు. The children will be blessed. ఎంత ఎండ దెబ్బ అయినను, వెన్నెల దెబ్బ అయినను మీకు తగలదంతే. No, nothing, no, the heat of the sun or the strike will not even touch you. Palm కాబట్టి tree. మీరు భయపడవలసిన పని లేదు. Therefore, there isn't any necessity for you to be భయం afraid. వాళ్ళకి, ధైర్యం మనకి. Fear is to them and courage is to us. కదా, ఎందుకంటే పిరికితనమైన ఆత్మని దేవుడు ఇవ్వలేదు. God has not given us the spirit of fear. ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చి ఉన్నాను కానీ పిరికితనమైన ఆత్మని దేవుడు ఇవ్వలేదు. God has given the spirit of power, love and sound mind, not the spirit of fear. పిరికితనం ఆత్మ ఎలా ఉంటుంది చెప్పనా? Shall I tell you how the spirit of fear would be? పిరికితనం ఆత్మ ఎలా ఉంటుంది అంటే, వాక్యం చదువు నేనేమన్ను, The spirit of fear will say, okay, you read the word, I'll not say ఉపవాసం anything. చేయి నేనేమన్ను, You fast, I'll not do anything. ఆరాధన చేయి నేనేమన్ను, You worship, I'll not do anything. వాక్యానుసారం నడిచావంటే ఊరుకోనంటే చూడు, అదే పిరికితనమైన ఆత్మ. But if you walk according to the word of God, that is exactly called as the spirit of నువ్వు fear. వాక్యానుసారం నడిచావంటే ఆ పిరికితనం ఆత్మ అన్నది నిన్ను వదిలి వెళ్ళిపోవాలి, కాబట్టి But వాడు if- భయపడతాడు. But if you walk according to the word of God, the spirit of fear will have to leave you. That's why it will terrorize you and threaten you Ante- not to hear. దేనికోసమని వెళ్ళిపోవాలనుకుంటున్నావో, దేనికోసం వెళ్ళడానికి ఏ తప్పులు లేక ఏ తప్పులు క్రియేట్ చేసుకుని ముందు పెట్టుకొని దేనికోసం వెళ్ళాలనుకుంటున్నావో అది నీకు దొరకదు అని అర్థం అక్కడ. So whatever reason you want to go, you will not get it there. In fact, you have to face the circumstances. అంతే. ఇక్కడ ఏం తెలుసా, రావాలని కాదు, I'm not telling it should come నీ ఉద్దేశము. because your intentions have been evil. మ్యానిపులేటర్ కి ఉన్న ఉద్దేశం ఏంటి నేను చెప్పాను, మీకు క్లియర్ గా చెప్పా What are the intentions of a manipulator? కదా. ద్రోహము చేసే వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటో చెప్పా. I told you about the betrayer and his intentions. ఉద్దేశంతో చేస్తాడు, They do it with intention, ఇష్టంతో చేస్తాడు. and willingly he does that ఆ intentionally wrong things. ఇష్టంతో ఎదుట వాళ్ళని తప్పించడానికి చాలా మ్యానిపులేషన్, చాలా డ్రామాలు ఆడుతూ ఉంటారు వాళ్ళు. And with deceptions, with betrayals, with willingness, they want to twist and throw many people away. సత్యం అందరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. Truth need not go to everybody. సత్యము వెళ్ళింది అని అంటే ఒకసారి సత్యం నిరూపించడానికి వెళ్ళొచ్చు, Truth may go once to go and prove its కానీ innocence, అబద్ధం ఊరంతా తిరుగుతూనే ఉంటది. but lies will keep on going and looking for people whom to devour. వద్దన్నా కూడా అబద్ధం నీ వెనకాల పడి వస్తూ It ఉంటుంది will keep on coming to people to convince you about the lies. కదా. లాస్ట్ ఏముంది, What నువ్వు happened? మంచి చెడు రెండు అడిగావు, You ask that which is good and మాట not good. వింటే ఇది, మాట వినకపోతే అది. If you're కదా, not- వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ వచ్చిందా లేదా మరి? Did you get the answer? If they were obedient, what will happen? If they disobedient, what will happen? దేవుడు ఏదైనానండి, నువ్వు ఏది అడిగినా నిజమే చెప్తారు Whatever you ask, God will always speak the truth. కదా. మికాయా ఏమైంది, మికాయా ప్రవక్త విషయంలో ఏమైంది, What happened in the case of Micaiah? నిజమే చెప్పాడు, He spoke the truth. కానీ నిజం చెప్పినా కూడా వాళ్ళు ఎగతాళి చేశారు. But when he spoke the truth, he was mocked by అంతే people. మరి, నిజం చెప్తే ఎగతాళి చేస్తారు, వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళు కావాలని మాట్లాడతారు, వాళ్ళు మంచోళ్ళని చూపించుకున్నారు. ఏంటి డైలాగ్స్ ఏంటి? When you speak the truth, people will mock at you and say, yeah, they spoke intentionally, they'll speak like that only, don't మీకు treat them. క్రీస్తుని ఇలా నేర్పించలేదే, But Christ has not taught you like that. అటువంటి యాటిట్యూడ్ నేర్పించలేదు కదా ఎప్పుడు, No, that kind of attitude was not there. కదా. ఇప్పుడు వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి, ప్రేయర్ అడిగారు, చెప్పింది చెప్పినట్టు వింటామన్నారు, మంచైనా చెడు అంత చెప్పి చేసేస్తానని కూడా చెప్పేశారు But వాళ్ళు. what did these people say? Whatever you say, we will do. But beforehand, they said, okay, we will pray. Please pray and let us know. 19th వర్స్ చూడండి. 19వ వచనం. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేను మీకు సాక్ష్యం ఇచ్చితనని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. అంటే నువ్వు ఏ విధంగా అడిగావో నీకు చెప్పేశా. The way you asked, I have admonished you this day. మరి చెప్పండి, ప్రతి వాళ్ళు వచ్చి ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేస్తారు, తప్పేమి లేదు. కానీ నువ్వు మార్చుకుని వచ్చి ప్రేయర్ చేస్తే వాళ్ళు చేసే ప్రతి ప్రేయర్ నీ వెనకాల నీ ఇంటికి వచ్చేస్తుంది. The prayer of a righteous person is very effective in your life, provided you transform your life and go and ask for prayer, and the blessings will follow your house. దానియేలు ప్రేయర్ తీసుకొస్తుంటే ఏంటి
గబ్రియేలు ఆ ప్రేయర్ తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఎంతమంది అడ్డుపడ్డారో దానికి మికాయేలు వచ్చి యుద్ధం చేశాడు. అంటే ఆ ప్రేయర్ కి ఎంత పవర్ ఉందో చూడండి. దానియేలు ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు. Daniel's prayer was answered and was brought by Gabriel, but there were so many demonic forces that stood in the way. So Michael had to come fight those demonic forces. ఈ వాక్యం నాకు తెలుసు అంటే గొప్ప కాదు, ఆ వాక్యానుసారం జీవించాక నాకు తెలుసు అని చెప్పు. And then it's like you're just telling, I know the word of God, doesn't mean it's you know the word of God knows you very well. Know you, నాకు and that's వాక్యం what తెలుసు అని అంటారు as people say, they also know the word. కదా. అందుకనే చెప్పారు 19th వర్స్ చూడండి, మరలా చదవండి. వర్స్ 19 19వ వచనం. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్యం ఇచ్చితనని మీరే నిశ్చయంగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినది అంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగూ చేయదుమని చెప్పుచు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనుచున్నారు. అయిపోయింది. నువ్వు ఏమేమి పలుకుంటూ చేసా అదే చెప్తున్నానమ్మా. నేను మీకు ఏది నేర్పించినాయని తెలుసా? ఈ విధంగా మీరు ఉండకూడదని నేర్పిస్తా. I've taught you, don't be like this Israelites who came to Jeremiah. కదా. ప్రవక్తకి తెలుసా తెలీదా? Does the prophet know or not? తెలుసు, కానీ వాళ్ళు నమ్మలేదు కదా. The prophet knew everything, but the children of Israel did not believe. ప్రవక్త ఇవన్నీ చెప్పినా కూడా నమ్మలేదు. They didn't believe even if the prophet was speaking. Verse 21. నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను క్షామము చేతను తెగుళ్ళ చేతను చతురని నిశ్చయంగా తెలుసుకొనుడి. తర్వాత ఏమన్నాడు? వాక్యం ఎక్కడుందో తీసి చూపించండి. నువ్వు దేవుని ప్రవక్తవి కాదు అని అన్నారు. జెరమయా 43 verse 1 and 2. 2వ వచనం. అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలనని దేవుడని యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటల అన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహు కుమారుడైన యోహానానును గర్విష్ఠుల అందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధం పలుకుచున్నావు. అయిపోయింది. అబద్ధం పలికింది ఎవరు? Who spoke falsehood? ఎవరు అబద్ధం పలికారు ఇక్కడ? Who spoke lies and falsehood here? The children of Israel. But whom did they say that? ఇప్పుడు ఇది గ్రహించకుండా ఎక్కడ ప్రేయర్ చేస్తారు, ఎక్కడ ఉపవాసం చేస్తారు, దేవుడితో రిలేషన్షిప్ లేకుండా నువ్వు ప్రార్థనతో రిలేషన్షిప్ ఉన్నావు, దేవుడితో రిలేషన్షిప్ లేదు. Your relationship with your prayers, not with God. చదవండి. And they said, the Lord our God has not sent you to say, do not go to Egypt to dwell there. You speak falsely. That's where they said to Jeremiah. నీవు అబద్ధం పలుకుచున్నావు, ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మరి ఎందుకు వెళ్ళావు నువ్వు ప్రవక్త దగ్గరికి? Then why did you go to the prophet? ఎందుకు వెళ్ళావు? Why did you go? దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి. Remember this. యోబు అంటాడు చూడు, నేను తప్పు చేసాను నా మీదకి రాదా? Job said, if I committed sin, will it not come upon me? అంతే. పాపం చేయవలసిన పని ఏంటి? What is the necessity to do evil? కదా. 1 Kings 13 chapter 1 to 6 verses చూడండి. 1 Kings chapter 13 verses 1 to 6. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 6 వచనములు. అంతలో దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరొబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను, బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యెషయా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతను నీ మీద అర్పించును. అతడు మనుషుల శల్యములను నీ మీద దహనము చెయ్యును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికి పోవటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి చెప్పెను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. అంతే. ఈ నేటి దినమున అది ఎండిపోయినట్టు మనుషులకు కనిపించదు, ఎండిపోయి ఉంది.
But people do not know that their hand or their lives have been withered already. అలాగే అపోస్తల్ పౌలు ఏమన్నాడు, దేవుని తిన్నని మార్గములు చెడగొడతావా అపవాది కుమారుడా, కొన్ని దినములు నువ్వు సూర్యుడిని చూడకుందు గాక అన్నప్పుడు కళ్ళు మూసుకుపోయినట్టు కళ్ళు మూసుకుపోయాయి అంతే. Apostle Paul told to the person, "You son of the devil, let your eyes be closed. You are making the ways of the Lord crooked." అంతే నిజమైన ప్రవక్త. ఇప్పుడు ఆ ప్రవక్త డిసొబీడియన్ అనేది నేను తీయట్లేదు మీకు, I'm not talking about the disobedience of the man of God. ఎందుకంటే ఆ ప్రవక్త రక్తాన్ని కూడా ఆ సింహం నోట్లో కూడా వేసుకోలేదంటే ఆ ప్రవక్తకి ఇచ్చిన మర్యాద చాలు ఇంకా మీకు. Yes, the respect of God was given to the prophet because the lion did not drink or touch even a drop of the blood. ఎహెజ్కేల్ 13:17 చూడండి ఒక్కసారి. ఎజెకియల్ 13:17 ఎహెజ్కేలు 13వ అధ్యాయము 17వ వచనము. మరియు నరపుత్రుడా, మనసునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగ ప్రవచింపుము. అంతే, కఠినమైనంట అంటే ఏ ప్రవక్తకైనా కూడా ప్రవచించే అధికారము దేవుడు అనుగ్రహించారు. ఎందుకంటే మాథ్యూలో ఉంటది, నువ్వు ఎవరి పాపాలు నిలిచి ఉంచుతావో వారి పాపాలు నిలిచి ఉంటాయి, ఎవరి పాపాలు నువ్వు క్షమిస్తావో వారి పాపాలు క్షమించబడతాయని. It's told in the New Testament also to the prophets that whoever sins you retain, their sins will be retained. Whoever sins you forgive, their sins will be forgiven. ఎందుకంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా దేవుని ప్రజలను అబద్ధపు దేవోక్తుల మీద మోసగిస్తూనే ఉన్నారు. అందుకనే వాళ్ళు వాక్యాన్ని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు మోసం చేసుకున్నారు కాబట్టి మిగతా వాళ్ళు మోసం చేస్తూ బతుకుతున్నారు వాళ్ళు. They have defrauded or cheated themselves and deceived themselves. That's the reason they go about cheating others. కదా. కానీ అపోస్తల్ పౌలు ఏమన్నాడు, కక్ష చేతనైనా వృతాతి చేతనైనా ఏమైనది క్రీస్తును ప్రకటింపబడుతున్నారు కదా అని అన్నాడు. But what Apostle Paul says, whatever it is, the name of the Lord is being preached. కానీ నేటి దినం అలా జరగట్లేదు, క్రీస్తుకి శత్రువులుగా నడుచుకుంటున్నారు మనుషులు. Nowadays people are behaving as the enemies of Christ. కదా. ఆ కాలం నుండి ఈ కాలం వరకు అదే జరుగుతూ వచ్చింది. From time then till now the same things are happening. కాబట్టి నీకు దేవుడితో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? So what's your relationship with God? నువ్వైతే ఏం ఆలోచిస్తావు? What will you do if you are there? అంతే. ఈ రోజు మీ ముందుంది, నీకు దేవుడితో ఉన్న సంబంధం ఏంటి? What's your relationship between God? సర్పము, ఆదాము, అవ్వ, దేవుడే ప్రవక్త. ఇప్పుడు Now God himself is a prophet. కదా. దేవుని ప్రవక్త, అబద్ధ ప్రవక్త సర్పము, మధ్యలో ఉన్నది ఆదాము, అవ్వ. Now God is there, and in the center is you. On the left hand side is Adam and Eve, which is God's prophet. On the other side is a serpent, that is the false prophet. నీ నిర్ణయం ఏంటి? So what are you going to decide? దేవుడితో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే నువ్వు ప్రవక్తతో, నిజమైన ప్రవక్తతో క్రీస్తుకు కనెక్ట్ అవుతావు. If you want to get connected to God, you will get connected to the లేదు true prophets. అనుకున్నావనుకో, ఇదిగో ఇలాగా అంటే సమాధానం లేకపోయినా నీకు సమాధానం ఉంది, సంతోషం లేకపోయినా నీకు సంతోషం ఉంది, నీకు క్షామం రాదు, ఏమీ రాదు అని ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులోకి వెళ్ళిపోయారో, ఏది రాదని వెళ్ళారో అన్ని వాళ్ళ మీదకి వచ్చింది. So when the false prophet, he will only prophesy during the time of calamity, everything is going to be good, you will have peaceful life and all. They want to go to Egypt to escape from the snare of the famine or sword or pestilence. The same thing will come upon them. ఎప్పుడు కూడా నాకేమీ అవ్వదు అనుకోకండి. Never ever say nothing will happen wrong to me, I will not have any నేను వాక్యం problem. చూపించేశాను I showed you from the word also yesterday. కదా, అది కూడా మీకు వాక్యం చూపించుకుంటూ వెళ్ళిపోయా. I showed you that reference also. కాబట్టి ఏంటంటే వాక్యం పట్టుకుని ఆ ఫ్లోలో వెళ్ళిపోవాలి నువ్వు అంతే. You should hold the word and keep the flow. ఆ ఫ్లోలో వెళ్ళావంటే నువ్వు గట్టు తట్టేస్తావు. If you go with the same flow according to the word of ఫ్లోలో God, వెళ్ళకుండా ఆగావనుకో, సముద్రం ఎప్పుడు పొంగుద్దో నీకు తెలియదు. if you go with the flow according to the word of God, you will go to the other side. వాక్యం Otherwise you should not పట్టుకో, know ఆ when you'll be ఫ్లోలో drawn. వెళ్ళిపో. Have the word, keep going according to it. ఇటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. Many people will come to dethrone you. నువ్వైతే ఏం చేస్తావు, నువ్వైతే ఏం But ఆలోచిస్తావు? what will you do and what will you think? కదా. సర్పానికి దేవుడికి అన్ని తెలుసు. Because God knows very well and serpent also knows very well. అపరాధం చేసినా పాపం చేసినా బయటికి వెళ్ళిపోతారని దేవుడికి తెలుసు, సాతానికి తెలుసు. God knows that if a person transgresses, he'll be going out of the Garden of Eden, కానీ and so does serpent దేవుడు also. మోసం చేయలేదు, సాతాను మోసం చేశాడు. But serpent is known for deceiving. God will never deceive. He'll wait కదా. and watch for నువ్వు your చావనే decision. చావు అని చెప్పేశాడు. Serpent simply said, "You shall surely not die." అవునా ఇది నిజమా అన్నాడు. And serpent said, "Is it true? Can it He be knows true?" everything. కానీ ఏమన్నాడు, అవునా ఇది నిజమా, అయిందా అంటారు. Serpent will ask this question, and people who follow serpent also, really, did it happen? They'll ask questions. మరి ఆలోచించండి కదా. ట్రయాంగిల్, గాడ్, క్రైస్ట్, కదా,
బ్రాకెట్ లో గాడ్స్ ప్రాఫిట్ ఆమోస్ 3:7, ఇక్కడ అబద్ధ ప్రవక్త 3 వేసుకోండి. మీకు దేవునితో మంచి రిలేషన్షిప్ ఉంటే ఏ విధంగా మీరు ప్రవక్తకి కనెక్ట్ అవుతారు అన్నది మీరు ఆలోచించండి. లేదంటే అబద్ధ ప్రవక్తకి కనెక్ట్ అవుతారు. You keep this triangle that is put on the whiteboard. God on top and false prophet on one side, God's prophet on ఇస్రాయేల్ another side. జనాంగానికి అబద్ధానికే కనెక్ట్ అయ్యారు. And you being in the middle as a people, which side you want to take? అక్కడికి వెళ్ళావనుకో క్షామం రాదు, బాకానాదం ఉండదు, ఏమి ఉండదు, అంతా దొరుకుద్ది, నీకు భోజనం అంతా దొరుకుద్ది అని చెప్తాడు. The people of Israel want to get connected to the false prophet because they heard that there will not be any wars, no pestilence, nothing. Everything will have plenty of food. కానీ ఏమైంది? But what happened? దేవుడు చెప్పిందే జరిగింది. But whatever God spoke only took place. మీకు అర్థమైంది కదా? I hope you understood. షలోమ్ అలైకుం.